ఉన్నారా మీరు? మొదలు పెట్టలే. Good afternoon, everybody. Good afternoon and namaste. Happy Teachers Day. So, am I audible to everybody? Yes, sister. Can you listen to my voice? Yes, ma'am. Yes. Yeah. Thank you. So first of all, andarki Teachers Day sandarbhanga shubhakankshalu, happy Teachers Day. And so before starting this particular program, mana ee program lo Akshaya and Akshita, young child, first class school going children, they want to sing a song in praise of teacher. So I request Akshita and Akshaya to sing a song. Akshaya. Shanti. Om Shanti, welcome. I'm Akshaya. Yeah, welcome. Thank you. You can start. Start. Guru Brahma, Guru Vishnu, Devo Baba, Wait. Pitru Devo Baba, Acharya Devo Baba, Jagati ki moolam ma pragati ki margam guru ma jagati ki moolam guru ma pragati ki margam guru కమ్ముకున్న చీకట్లను తరిమి కాంతి కిరణమే గురువు జగతికి మూలం గురువు మా ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు మా ప్రగతికి మార్గం గురువు మా ప్రగతికి మార్గం గురువు Happy Teacher Day! Happy Teacher Day! Happy Teacher Day! Happy Teacher Day! I love you, my teacher! I praise you, my teacher! I thank you, my teacher! Bharati! Thank you, Akshita. Thank you. I love you, my teacher! I thank you, my teacher! Thank you. Thank you. Thank you very much. So we could see a very young children going to school. They are just first class, trying to sing a song, but then due to low audibility, it's okay, but they are so much enthusiastic. And really thank you, Akshita.
Now I request our senior most Raj Yoga teacher Vijayalakshmi Garu, who is in charge of Karimnagar centers, Brahmakumari centers, and in and around within the Karimnagar district and Karimnagar connected ఏవైతే branches ఉన్నాయో వాటన్నిటికీ కూడా she administers, and almost like we dedicated sisters, we really take lots of inspiration, and she has been in this spiritual knowledge for the last 40 years, and she is serving, giving her spiritual services in Karimnagar for the last 35 years నుండి ఆవిడ ఇక్కడ సేవలు అందిస్తున్నారండి. అండ్ ఐ రిక్వెస్ట్ విజయలక్ష్మి సిస్టర్ గారిని మన మధ్య ఈరోజు విచ్చేసినటువంటి గెస్ట్స్ వాళ్ళని వెల్కమ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓవర్ టు విజయలక్ష్మి సిస్టర్. ఓం శాంతి. వాయిస్ వినిపిస్తుంది? ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమం ఈరోజు మనం అందరం చేసుకుంటున్నాం. టీచర్స్ ను ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ ఏ విధంగా మహిమ చేయొచ్చు మనం వాళ్ళను. అందరికంటే పైన సుప్రీం టీచర్ గాడ్ శివ, నాలెడ్జ్ఫుల్ సుప్రీం టీచర్, అతనికి మొట్టమొదటిగా స్వాగతం, సుస్వాగతం. తర్వాత ఈ కార్యక్రమాన్ని మేము ఆహ్వానించడంతో మా ఆహ్వానాన్ని మన్నించిన స్టేట్ ప్రెసిడెంట్ ట్రస్మా తెలంగాణ యాదగిరి శేఖర్రావు గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. తర్వాత డాక్టర్ ఈ ప్రసాద్ రావు గారు, చైర్మన్ పారమిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరీంనగర్, వారి కూడా మా వైపు నుండి స్వాగతం, సుస్వాగతం. నరేందర్ రెడ్డి గారు, చైర్మన్ ఆల్ఫోస్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ, మహారాష్ట్ర, వీరికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మోటివేషనల్ స్పీకర్ బ్రహ్మకుమార్ రామకృష్ణ గారు, అకాడమీ ఫర్ ఎ బెటర్ వరల్డ్ శాంతి సరోవర్ హైదరాబాద్, వీరికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మకుమారి అంజలి బహన్, మోటివేషనల్ స్పీకర్, ఇన్ఛార్జ్ బషీర్బాగ్ సేవా కేంద్ర హైదరాబాద్, వీరందరి కూడా మా వైపు నుండి పుష్పగుచ్చంతో స్వాగతం, సుస్వాగతం. అందరికీ కనిపిస్తుంది కదా, మీ అందరి కోసం ఈ పుష్పాల గుచ్చం. స్వాగతం, సుస్వాగతం. ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికి కూడా మా వైపు నుండి స్వాగతం, సుస్వాగతం, శుభాకాంక్షలు, అభినందనలు. ఓం శాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయలక్ష్మి సిస్టర్ గారికి. సో మన మధ్య ఈరోజు విచ్చేసినటువంటి శేఖర్ రావు గారు, అదేవిధంగా ప్రసాద్ రావు గారు, నరేందర్ రెడ్డి గారు కూడా వస్తాము అని అన్నారు. సో మేబీ ఇంకా కనిపించట్లేదు. సో ఐ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో ఐ వెల్కమ్. అండ్ ఈ రోజుల్లో ఏదైతే ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఫీల్డ్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. అండ్ స్కూల్స్ అన్ని మూతపడడంతో పాటు పిల్లల యొక్క మైండ్ సెట్ మీద, అంటే ఒక సైకాలజీ ఆఫ్ ది చైల్డ్, అదెంత దాని మీద పాండమిక్ ఎఫెక్ట్ ఎంత పడింది అంటే, దే గ్యాడ్జెట్స్ కి దే బికమ్ ఎ స్లీవ్ అన్నమాట లిటరలీ. అంటే ఆన్లైన్ క్లాసెస్ తో, అండ్ లిటరలీ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ దే కంప్లైన్ దట్ అవర్ చైల్డ్, we don't know whether they are literally listening to the online classes, అంటే వాళ్ళు వింటున్నారా లేక దే ఆర్ ప్లేయింగ్ గేమ్ ఇన్ ఫోన్, వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి.
సో ఈ స్మార్ట్ ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తాము, మేము ఏదో పనులలో ఉండిపోతాము. వాళ్ళు నిజంగా క్లాసెస్ వింటున్నారా లేక వీడియో గేమ్స్ లో ఉండిపోతున్నారా? అండ్ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఆన్ దిస్ ఆన్లైన్ క్లాసెస్ లో జరిగింది. బట్ then our teachers and the correspondents of our private school teachers, they literally took it as a challenge and online classes ni conduct chestu aa spirit ni ekkada kuda ante chejarakunda they tried their level best that education part of the child, which is most important in their life, adi ekkada kuda miss kakunda they tried. And okay, financially private teachers kuda affect ayinaru ledani kaadu, but then correspondents chaala mandi note nundi kuda vinnanu how they helped the teachers to overcome financial issues also. And in this pandemic situation lo unnapatiki kuda, but then we are undergoing all this kind of things, but somewhere ante oka mind lo oka lanti prabhavam impact annadi undi prati okkari meeda undi, not only teachers but everybody who is in a different field. Now mana madhya Anjali sister garu unnaru, so I request Anjali sister, who is from Hyderabad, and actually basically she is from Hyderabad, and since 1993 she has been associated with this Brahma Kumaris organization, and for the last 30 years nundi tana spiritual services Hyderabad Bashir Bagh branch lo untustunaru. Basically she is a BTech qualified from Osmania University in chemical engineering, and also she is a mentor to me and also a good guide and cheppochu for Manisha sister also. So and she has visited a number of countries wherein she has given number of lectures and classes, and she has been working for on this particular education field, and she has taken up one project, that's the light anesi chala beautiful project andi. అందులో ఏంటంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ పిల్లల్లో వాల్యూస్ ని పెంపొందించేందుకు కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ టచ్ ది లైట్ అనే ప్రోగ్రామ్ సిటీలో, హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ స్కూల్స్ ని కవర్ చేస్తూ షీ హాస్ వర్క్డ్ అ లాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా, అండ్ దెన్ షీ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ education. And I request Anjali sister to share your experiences in this education field and focus on today's topic, that is teachers, the future of architects, the future of future generation. Anjali sister. Om Shanti. And Oh, Shanti. yeah, I am audible, right? Yeah, you are audible. Okay. Thank you very much, Manisha Ben. And it is her humility that she says that I am her, mentor or guide on the spiritual path. We always share our thoughts and then we move forward, because the subject of spirituality is very, very subtle. So thank you again. And even before I start, I would just like to share that 3 or 4 days back, I was actually, thinking that I should somehow get in touch with teachers. And when Manisha Ben called, I really first thanked God that, he gave me this opportunity to get connected to all of you. And so I am here today. And basically, I see before me Brother Prasad Rao ji. Namaste. And I see that you are chairperson of so many number of schools in Karimnagar. So I feel so happy that you are present in this program, because you run so many educational institutions. And Brother Yadgiri Shekhar Rao Garu, so he is already in a very big role. And I was just listening when I just started that he was on the dais in Huzurabad, and a very big program was there, and around 600 teachers were there, and really very nice to be to have Brother Yadgiri Shekhar Rao Garu also, and Vijay Lakshmi Akaya Garu. Thank you very much for organizing this program. And this is the need of the hour, because as Sister Manisha has put it before us very vividly, that
the corona situation has changed most of the aspects of life, I think. No, it has touched every aspect of our life. Being in lockdown, staying back home, work from home, and also again study from home. Children are all arrested in a small flat. They are not able to go down in their apartment also. They are not able to play, which is so natural for a child. And you also might be feeling the pity that small children, they have to put that mask. And when they ask why are you putting the mask, they tell that there is this corona, and that is why my mom, my dad has said that we have to put on the mask. So obedient, children are, they are accepting the situation as it is. And we see sometimes elders also not putting the mask, no? So children are always an inspiration also, don't you think so? Children, their innocence, like when we were listening to these girls, young first year going students, maybe 5 years or 6 years, so nicely they were rendering the poem. And okay, the audibility was not so good, but the important is their act, and that they might have prepared so much, their mother might have worked so much on them. And I think they were in saris, because I was not able to see properly, but looked like they were in saris. So the way they were introduced also to all of us, it means children, the way you want to mold, we can mold them. I see Yadgiri Shekhar Rao garu. Namaste, Om Shanti. So, so, and this topic, when I saw this topic, I was thinking, and these children were singing, I was actually thinking, could be once they grow old, one of them may be a very good, might render very good songs also. We don't know. And we as teachers, the role we have to play is the role of an architect, is what is underlined in today's program. For the future generations, we are architects. And when the moment we hear this word architect, I know so many people who very less understand a blueprint. Whenever anything is on a paper, because when you go to an architect, he will draw. He will draw, this room will be like this, the rooms will be distributed like this, the kitchen will be like this, you have to do like this. I'm talking of a normal house. Very, very, very less people understand. And many of them don't understand what exactly is there on the paper over there. And they feel ఏం చేస్తున్నారు, ఎందుకు వెళ్ళాలో వీళ్ళ దగ్గర, ఊరికే గీతలేగా డ్రా చేస్తున్నారు. కానీ అక్కడ ద మెజర్మెంట్స్ విచ్ ఆర్ పుట్ ఓవర్ దేర్, చాలా తక్కువ మందికి అవి కాంప్రహెండ్ అవుతాయి అన్నమాట. అంటే అండర్స్టాండ్ అవుతాయి. వెరీ లెస్ దే ఆర్ అండర్స్టూడ్. బట్ ఎవ్రీ లైన్ విచ్ ఇస్ డ్రాన్ ఓవర్ దేర్, after 1 year, it is going to be something physical and is going to give a very beautiful picture and create lot of comfort for the people who are going to stay over there. But how many of us understand exactly the lines which are over there? I also feel that teachers are like that. That how they are working with the students, it is very less understood. And therefore, whatever the teachers are doing is not much appreciated. At least I think in this pandemic, there is appreciation for the teachers, because keeping the children at home for such long hours, which earlier the schools would be doing, the parents should definitely be appreciating. And definitely it is a very, very tough situation. Even now, although the government is saying that let us open the schools, but very, very less number of students are there. All of us can understand the difficulties of the present situation. So I would like to share
how the Brahma Kumaris Ishwariya Vishwavidyalaya. Let me tell you the name of the institution where, you know, I have dedicated, Manisha Behan has dedicated, or our Didi Vijay Lakshmi ji, 40 years. She is a dedicated person in this Vishwavidyalaya. Let me tell you the school character of this Vishwavidyalaya and how it is, you know, working for a future golden Bharat or a golden world as such. Because our country as Bharat, దీనిని విశ్వ గురు అని అంటాం. సో అది అది ఎలా మనం మళ్ళీ తయారు చేయాలి, సో దాని క్యారెక్టర్ ఏంటిది అనేది ఐ థింక్ ఐ విల్ డిస్కస్ విత్ యూ. అండ్ హౌ ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్, బికాస్ మనం ప్రెసెంట్ ని చూస్తే ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాస్ట్ యొక్క రిజల్ట్ ప్రెసెంట్. ఫ్యూచర్ దేని రిజల్ట్? ఫ్యూచర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రెసెంట్. సో ప్రెసెంట్ ఈస్ సో ఇంపార్టెంట్, and how we do and whatever we do in the present. Now, whatever, for example, whatever karma also I do in the present, the fruit is in the future. Whatever thought also I think in the present, that will become my sanskara of the future. And therefore, I have to be very careful about my present. Kani most of the time, మన మైండ్ ఎక్కడ ఉంటుంది? పాస్ట్ లో ఉంటుందా, ఫ్యూచర్ లో ఉంటుందా? మన మైండ్ ని మనం చూస్తే ఎక్కువ దేని గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ అన్ ఆర్కిటెక్ట్ ఈస్ he has a vision of the future. The future is not there, but you are definitely creating a future in the present. ఇప్పుడు ఇక్కడ ఒక్క గీతతో ఫ్యూచర్ క్రియేట్ చేస్తున్నాం, చిన్న గీత, ఇలా వాట్ ఎవర్ కర్వ్స్ కాదు, అక్కడైతే స్ట్రైట్ లైన్స్ ఉంటాయి అన్ని, కానీ ఒక్కొక్క స్ట్రైట్ లైన్, ఒక్కొక్క ఏదైతే మెజర్మెంట్ ఉందో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మనకు తెలుసు. ఇక్కడ అవి దిద్దుతుంటే అక్కడ ఫ్యూచర్ అనేది రెడీ అవుతుంది. మనం కూడా హౌ వీఆర్ వర్కింగ్ విత్ అవర్ స్టూడెంట్స్, ఒక్కొక్క లైన్ అంటే ఏంటిది? పిల్లల్ని మనం ఎలా సంబోధిస్తాము, how we connect with our students. And I would mostly work academic part. You're all, you know, great people and you know a lot in that area, but I would like to connect on the emotional part. ఎందుకు ఇమోషనల్ పార్ట్ యొక్క కనెక్షన్ మాట్లాడుతున్నానంటే, ప్రెసెంట్ గా పిల్లలకు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అంటే మన అందరికి తెలుసు. పిల్లలేంటి, పెద్దవాళ్లే డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. రోజంతా ఎన్ని గంటలు వాట్సాప్ చూస్తారో, ఎన్ని గంటలు ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా, ఎంత టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాం చూడండి. సో మై ప్రెసెంట్ అనేది ఎక్కడ పోతుంది? వేర్ am I ఇన్వెస్టింగ్? ఈ రోజులో చాలా ఉంది కదా రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బ్యాంకులలో వెళ్తే ఇలా బెంచ్ డెస్క్ వేసుకొని కూర్చొని ఉంటారు, మీరు ఇలా చేయండి సార్, ఇలా చేయండి సార్, మీరు ఒకవేళ రిటైర్ అవుతుంటే ఇవి బెనిఫిట్ కలిగిస్తాము, మీరు ఇలా చేయండి. రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ద ఫ్యూచర్ ఇస్ ద రిటర్న్, ఇన్వెస్ట్మెంట్ ఇస్ నౌ. సో వాట్ ఈస్ మై ఇన్వెస్ట్మెంట్ in a child's education? Money wise, okay, every parent wants to, you know, definitely do the investment how much ever possible. And meeru, because you're all running great institutions with so many children, you're all creating the future. That is why I am very enthusiastic talking to you here. So మీరు ఎంత మందిని తయారు చేస్తున్నారు? మీ from so many years your educational institutions are running, ante so many citizens, no, and in thousands, దాని తర్వాత in lakhs అయిపోతుంది అది. అంతమంది మన స్కూళ్ళలో నుంచి బయట వెళ్తున్నారు యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, 10th వరకే మనం చూస్తాం, కానీ దాని తర్వాత ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 2 years, 18 years అయిపోతారు కదా పిల్లలు. సో మనం ఒక్కొక్క పని ఏదైతే చేస్తామో, వాట్ సార్ట్ ఆఫ్ స్టెప్స్ వి టేక్, హౌ వి కనెక్ట్ విత్ ద చిల్డ్రన్, హౌ వి కమ్యూనికేట్ విత్ ద చిల్డ్రన్, హౌ వి హ్యావ్ అ కనెక్షన్ విత్ ద చిల్డ్రన్.
చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటదన్నమాట ఒక చైల్డ్స్ లైఫ్ లో. మనకైతే ఎలా ఉంటదంటే, నేను ఒక క్లాస్ టీచర్ ఒకవేళ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ విల్ బి మేనేజింగ్ దట్ క్లాస్. నెక్స్ట్ ఇయర్ ఆల్సో ఐ యామ్ క్లాస్ టీచర్ ఫర్ దట్ క్లాస్. సో కానీ పిల్లవాడికి మాత్రము ఫర్ ద చైల్డ్ ఇట్ ఈస్ ఓన్లీ 1 year. యూ మే బి ఇన్ ద క్లాస్ టేకింగ్ ద సేమ్ క్లాస్, అంటే ఆ క్లాస్ రూమ్ 10th ఉండొచ్చు, 8th 9th 7th వాట్ ఎవర్, ఫర్ సో మెనీ ఇయర్స్. బట్ ఫర్ ద చైల్డ్ ఇట్ ఈస్ ఓన్లీ 1 year. 1 year ద చైల్డ్ ఈజ్ ఇన్ కనెక్షన్ విత్ యూ. సో నేనే బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నాను. అయితే విశ్వవిద్యాలయం గురించి చెప్తూ, ఈ విశ్వవిద్యాలయము ఈ బ్రహ్మకుమారీస్ కి ఇట్ ఈస్ అ సోషియో స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అనమాట. డీప్లీ కనెక్టెడ్ టు ద సొసైటీ. రినౌన్సియేషన్ అంటే అంత వదిలేసి వెళ్ళిపోవడము అనేది ఇక్కడ సిద్ధాంతం కాదు. సన్యాసం చేయాలంటే మన అవగుణాల సన్యాసం చేద్దాం, వికారాల సన్యాసం చేద్దాం. సరే, ఎవరైతే ఇల్లు వాకిలి వదిలేసి సన్యాసం తీసుకొని కూడా వాళ్ళు కూడా చాలా సేవ చేస్తున్నారు, ఇంకా ప్రజలకు ఒక దారి అనేది చూపెడుతున్నారు. కానీ చాలా మందికి అది కొంచెం కఠినంగా అనిపిస్తుంది. అందరు ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళిపోలేరు. గృహస్థంలో ఉంటూ, ఫ్యామిలీలో ఉంటూ హౌ టు ప్రాక్టీస్ స్పిరిచువాలిటీ అనే టీచర్ ఆ టీచింగ్స్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ 1936-37 ఎస్టాబ్లిష్ అయినప్పుడు ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ కుమారీస్, బ్రహ్మ బాబా అన్నమాట వారి పేరు. అతను ఈ యొక్క ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, సో అరౌండ్ 400 people జాయిన్డ్ ద ఆర్గనైజేషన్. అంటే మోస్ట్లీ ఎల్డర్స్ విత్ ద చిల్డ్రన్. పెద్దవాళ్ళు వస్తే పిల్లలతో పాటే వస్తారు కదా. అయితే ఆ టైంలో ద ఫౌండర్ బ్రహ్మ బాబా హీ స్టార్టెడ్ స్కూల్, ఓం మండలి అని దాని పేరు పెట్టారు. అండ్ దేర్ వేర్ 80 400 members లో 80 were children. సో సమ్ వేర్ టీనేజర్స్ అండ్ సమ్ ఎల్డర్స్. సో ఈ 80 మంది పిల్లలు ఉండే అన్నమాట. ఎందుకంటే కొంచెమైనా మినిమం అయితే రావాలి కదా, బేసిక్స్ అయితే రావాలి. అయితే ఈ 80 members ని ద ఫౌండర్ ఫాదర్ ఎలా ట్రీట్ చేశారంటే, హీ వుడ్ నాట్ సీ దెమ్ ఓన్లీ యాస్ చిల్డ్రన్, పిల్లలని కాదు, కానీ వీళ్ళు చాలా గొప్ప సేవ చేస్తారు విశ్వానికి. ఎప్పుడు ఆ యొక్క లక్ష్యము, ఆ యొక్క వాళ్ళ పట్ల ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ పెడుతూ, వాళ్లకు ఆ టైంలో ఆ విధంగా మాట్లాడుతూ, అర్థమయ్యేది కాదు ఆ టైంలో, పిల్లలకు అర్థం కాదు, కానీ సబ్ కాన్షియస్ లో వెళ్ళిపోతుంది అనమాట విషయం. ఎలా అయితే నేను ఎన్నోసార్లు ఇలా ఇటువంటి టీచర్స్ తో మాట్లాడుతూ చెప్తాను, మీరు సబ్ కాన్షియస్ లో వెళ్ళిపోయిన మాటలు ఎలా ఉంటాయి చూడండి. 10th class లో ఒక పోయం నేర్చుకుంటాం మనము, మనకి ఎంత గుర్తుంది ఇప్పుడు చెప్పండి అంటే గుర్తుందా? టెల్ యువర్ క్లాస్ 10th లేక వాట్ ఎవర్, హిందీ చదివారు, తెలుగు చదివారు, ఇంగ్లీష్ చదివారు, దాంట్లో ఏదైనా పోయం చెప్పండి అంటే ఏం గుర్తుండదు. అదే ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ చెప్పమంటే మనం కూడా చెప్పగలం. ఆ చిన్న పిల్లలే కాదు, ఫస్ట్ క్లాస్ పిల్లలే కాదు, మనం కూడా చెప్పగలం. మీలో కూడా ఇప్పుడు నేను ఎవరికైనా అడిగితే మీరు చెప్పేస్తారనమాట ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ నేర్చుకున్న సమయంలో ఒక్క ముక్క ట్వింకల్ అంటే ఏంటి, స్టార్ అంటే ఏంటి, డైమండ్ అంటే ఏంటి, స్కై అంటే ఏంటి ఏం తెలియదు మనకు, అవునా? ఏం తెలియదు, ఓన్లీ యాక్షన్స్, ఇట్లా ఇట్లా నేర్చుకుందామని. కానీ అది గుర్తుండిపోయింది. ఏదైతే నేను అర్థం చేసుకున్నానో, ఎగ్జామ్ గురించి ప్రిపేర్ చేశాను, ఆ పోయం నాకు గుర్తులేదు. అన్లెస్ ఇట్ హ్యాస్ టచ్డ్ యూ డీప్లీ అండ్ ఇమోషనల్లీ, ఇంకా వేరేది ఏం గుర్తులేదే. సో ఈ సైకాలజీ అని అర్థం చేసుకొని బ్రహ్మ బాబా కూడా, మీరు విశ్వానికి సేవ చేస్తారు, మీరు చాలా గొప్ప ఆత్మలు, ప్రపంచంలో చాలా దుఃఖము అశాంతి ఉంది, దానిని తీసేయడానికి, మనము సమాజాన్ని మంచిగా చేయడానికి అందరం కలిసి మిమ్మల్ని మీరు ఫస్ట్ రెడీ చెయ్యాలి అని చక్కగా ఒక వాళ్లకు టైం టేబుల్ ఇచ్చి, గురుకులం లాగా అన్నట. ముందు గురుకులాలు ఉండే కదా, భారతదేశంలో గురుకులాలు ఉండేవి. ఆ విధంగా ఎడ్యుకేషన్ ఇచ్చారనమాట. 1936-37 లో ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు ఎంత 8 years 10 years తల్లిదండ్రులతో వచ్చారంటే చిన్నవాళ్లే. అటువంటి వాళ్ళు బాబా గారి దగ్గర ఎడ్యుకేషన్ తీసుకొని ఈనాడు సంస్థలో, ఇప్పుడు సంస్థకి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి, 36-37 లో ఎస్టాబ్లిష్ అయిన సంస్థ 2021 నడుస్తుంది.
అయితే ఇన్ని సంవత్సరాలలో వాళ్ళు చాలా గొప్ప స్పిరిచువల్ లీడర్స్ గా తయారయ్యారు. ఇంకా బాబా యొక్క ఈ సందేశాన్ని, శాంతి సందేశాన్ని, ఓం శాంతి యొక్క సందేశాన్ని త్రూఅవుట్ ద వరల్డ్, ప్రెసెంట్లీ మోర్ దెన్ 140 కంట్రీస్ లో అందరికీ జాతి, మతము, కులము ఇవన్నిటికీ అతీతంగా అన్నమాట. బియాండ్ దిస్ ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి చూడండి ఈ విషయాల్లో ఈ రోజుల్లో మనం ప్రపంచంలో చూస్తే. కానీ బ్రహ్మకుమారి దగ్గర వచ్చే ఒక్కరు కూడా జాతి అని, కులమని, మతమని, ధర్మమని, ప్రాంతమని, భాష అని దేనిలో భావభేదాలు లేవు. ఎందుకంటే బియాండ్ ద ఫిజికల్ తీసుకుపోయారనమాట. అండర్స్టాండ్ చేసుకోండి మీరెవరు. చాలా ఈ సబ్జెక్ట్ చూస్తే చాలా సటిల్ సబ్జెక్ట్, వెరీ వెరీ సటిల్. కానీ అటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా తయారు చేశారు. ఈనాడు లక్షల మంది, లాక్స్ ఆఫ్ దెమ్ ఈ టీచింగ్స్ వింటూ వింటూ వాళ్ళ పరివారాలను అవన్నీ సర్దుకుంటున్నారు. నేనే చెప్పొచ్చు, డైవర్స్ తీసుకోవాలని వచ్చిన వాళ్ళు అనమాట. చాలా ఎంత హై ఇమోషనలీ డిస్టర్బ్డ్ అంటే అటువంటి వాళ్ళు మళ్ళీ ఇల్లుని ఎలా చూసుకోవాలని నేర్చుకున్నారు. ఇట్ ఈస్ స్టడీ, ఇట్ ఈస్ లెర్నింగ్. సో ఇవన్నీ నేర్చుకొని టుడే దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ వెరీ నైస్లీ, హార్మనీలో ఉన్నారు. అయితే ఇది ఒక విజన్ అన్నమాట. సో ఆ విజన్ అనేది పెట్టుకొని ఫౌండర్ ఫాదర్ ఇంతమందిని తయారు చేసి ఇంకా వాళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్ అలాగా మేము ఎంతో మంది డెడికేటెడ్ మెంబర్స్, ఇంకా దాంతో పాటు గృహస్థ వ్యవహారంలో అయితే లక్షల మంది ఉన్నారు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ద బెస్ట్ వే యూ క్యాన్ టీచ్, ఎలాగైతే గాంధీజీ అన్నారు, ఈజ్ బై యువర్ ఓన్ ఎగ్జాంపుల్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా అండ్ ఆల్ దట్. ఐ కెన్ అండర్స్టాండ్, వెరీ ఛాలెంజింగ్ ఈ రోజుల్లో టీచర్స్ కి సిచ్యువేషన్ ఈస్ వెరీ ఛాలెంజింగ్, ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. బట్ నా వృత్తి అనేది చాలా గొప్పదని, మనం ఏదో జాబ్ చేస్తలేం, నాకు అసలు టీచర్ జాబ్ అంటే అనడం కూడా ఇష్టం ఉండదు. అది ఎంత గొప్ప సేవ. ఒక్కొక్క పిల్లవాడిని తయారు చేయడము, క్రియేటింగ్ అ బ్యూటిఫుల్, క్రియేటింగ్ గాడ్ ఈస్ క్రియేటర్ లాగా టీచర్లు అందరూ ఏం చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఒక్కొక్క పర్సనాలిటీ, పర్సన్ అయితే అయిపోతాడు తయారు, ఆ పర్సన్ కూడా ఇలా చక్కగా తయారవ్వాలి, మంచి న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ అవన్నీ కూడా టీచర్లు స్కూళ్ళలో చెప్తున్నారు ఈ రోజుల్లో. సో పర్సన్ అయితే తయారైపోతాడు, కానీ పర్సన్ లో ఉన్న పర్సనాలిటీ సక్రమంగా, పాజిటివ్ గా, హార్మోనియస్ గా, సాక్రిఫైసెస్ ఫర్ ద బెటర్మెంట్, ఇవన్నీ క్వాలిటీస్, సెల్ఫిష్నెస్ అనేది వదిలేసి సాక్రిఫైస్ చేయడం అనేది నేర్పించి, మన బ్రతుకు అనేది అందరి గురించి, మన ఒక్కరి గురించి బ్రతికేది లేదు. ఎడ్యుకేషన్ ఎందుకుంది? ఎడ్యుకేషన్ యొక్క మా దగ్గర మా బ్రహ్మకుమారిస్ లో ఈ ఎడ్యుకేషన్ వింగ్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటారు బ్రదర్ మృత్యుంజయ్ భాయ్ గారని. వాళ్ళు ఎప్పుడు అంటారు, ఇంకా నాకు చాలా ఇష్టం, ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ అవర్ వింగ్, విల్ బి వెరీ హ్యాపీ టు నో ఈ ప్రోగ్రామ్ చేసామని. సో ఎప్పుడు అంటారనమాట, వై ఎడ్యుకేషన్, లిటరసీ అనము, దాన్ని ఎడ్యుకేషన్ అంటాం. ఎడ్యుకేషన్ ఈజ్ ఫార్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద సోల్, నాట్ ఓన్లీ ఫార్ ఎంప్లాయ్మెంట్. ఇదొక్క తేడా తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఎంపవర్మెంట్ ఆఫ్ ద సోల్ ని ప్యూరిఫై చేయాలి, సోల్ ని ఆనెస్ట్ గా తయారు చేసేది ఉంది. సోల్ ఏదైతే ఉందో అది సిన్సియర్ గా, హార్డ్ వర్కింగ్ గా, దాన్ని ఆ విధంగా వాల్యూస్ అనేది సోల్ లో తీసుకువచ్చే అవసరం ఉంది ఈనాడు. సో ఎడ్యుకేషన్ తో పాటు, అంటే స్కూల్ కాలేజ్ యొక్క చదువుతో పాటు ఈ ఎంపవర్మెంట్ కూడా ఇవ్వడం చాలా అవసరం. అయితే నా సిస్టర్ మెన్షన్ చేసినట్టు టచ్ ద లైట్ అని బ్రహ్మకుమారీస్ లో ఒక ప్యాకేజ్ ఉందన్నమాట. అది నియర్ టిల్ ద పాండమిక్ తర్వాత ఇంకా వీ హ్యాడ్ టు స్టాప్ ఇట్. బట్ టిల్ ద పాండమిక్ ఫర్ అబౌట్ 10 years in and around this place where I am staying, in about 30 schools, honorarily we have been conducting classes, helping students. 10th class students ki kuda enta tension. సో అక్కడ హెల్ప్ చేయడానికి మా ప్రయత్నం నడుస్తుంది, ఇంకా అవిరామంగా నడుస్తూనే ఉంటుంది. మీరు కరీంనగర్ లో సిస్టర్ మనీషా కేతో కూడా కాంటాక్ట్ చేసి
పిల్లలకు విలువతో కూడిన ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, బికాస్ దాట్ ఈస్ ద ఫ్యూచర్. ఐ విల్ స్టాప్ విత్ ఓన్లీ సింప్లీ ఐ విల్ జస్ట్ మెన్షన్, ఈ రోజుల్లో ఒలింపిక్స్ లాంటి ప్లేసెస్ లో కూడా మెంటల్ హెల్త్ యొక్క విషయాలు మాట్లాడడం నడుస్తుంది. వన్ సైక్లిస్ట్ ఫ్రమ్ న్యూజిలాండ్, ఓన్లీ 24 years, షీ హ్యాడ్ హార్ట్ అటాక్ అండ్ షీ డైడ్. ఇంకో ఆమె యుఎస్ యొక్క ఒక జిమ్నాస్ట్ అనమాట, సిమోన్ అని, ఎంత ఫేమస్. షీ వాస్ టాకింగ్ ఆఫ్ హర్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఓపెన్లీ. సో ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ యొక్క విషయాలు పిల్లలకు చెప్పడం. హౌ, ఎందుకంటే ఇంజనీర్స్ అవుతారు. నేను ఎంతమంది చూశారు మెడిసిన్ చేసిన పిల్లలు, మెడిసిన్ చేశారు, కానీ ఆఫ్టర్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్. డ్యూరింగ్ ద కోర్సే కోప్ అప్ చేయలేకపోతున్నారు, స్టడీని కోప్ అప్ చేయలేకపోతున్నారు. వేరే స్టూడెంట్స్ పాస్ అయిపోయి ముందు వెళ్ళిపోతున్నారు, వీరు వెనక ఉండిపోతున్నారు. అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్. నాకు దీంట్లో రాలే, నాకు దాంట్లో రాలే. ఎందుకంటే మన భారతదేశంలో ఒక సిఏ, ఈ రోజుల్లో సిఏది కూడా బాగా నడుస్తుంది. సిఏ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంకా ఏది ఉందో సివి తప్ప ఇంకా వేరేదేం లేదు. లేకుంటే ఎవరైతే అఫ్లుయెంట్ పేరెంట్స్ ఉన్నారో గ్రాడ్యుయేషన్ కూడా బయట విదేశాలకు వెళ్ళి చేస్తున్నారు. వాట్ ఎవర్ ఈస్ వాట్. కానీ విలువలతో కూడిన విద్య అనేది ఇచ్చినప్పుడే డాక్టర్ విల్ బి అ వెరీ గుడ్ డాక్టర్. మనం చూస్తున్నాం కదా ఏమైంది కరోనా టైంలో. వి వర్ ఆల్ టాకింగ్ ఆఫ్ so much of corruption and so many things happening in hospitals. I don't want to repeat all those things. Manaku vishwasam poyindi. We are at loss whether this is life saving or life taking ani antarku vachinaya issues. Why? Because the soul who is doing that doctor's profession, that soul is a depleted soul, empowered soul లేదు. So brothers, sisters, especially those who run educational institutions, వాళ్ళందరితో మనవి, పిల్లలకు ఫ్యూచర్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారు కదా, ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది, సో ఈ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం చాలా అవసరము. మన పెద్దవాళ్ళకు కూడా అవసరం. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరిని చూస్తారు, మనం చూస్తాం. అందుకోసం మీరందరూ కూడా ఈరోజు అందరం కలుసుకున్నాము. ఈ విషయంపై తప్పనిసరిగా మీరు ఆలోచిస్తారు. మీకంటూ ఒక విజన్ ఉంది, అది మీరు తప్పనిసరిగా రీచ్ అవుతారని అనుకుంటూ, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు విజయలక్ష్మి అక్కయ్య గారికి, మనీష్ అక్కయ్య గారికి చాలా చాలా థ్యాంక్స్. ఓం శాంతి. Thank you, Anjali Ben. Thank you very much for such a valuable words and your experiences and the present situation లో పిల్లలకి ఏం కావాలి and the relationship between a teacher and a child ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద మీరు చాలా మంచి you literally దాని మీద ప్రకాశం వేసినందుకు, I mean you literally explained those very clearly. Thank you very much. Thank you, Anjali Ben. Thank you very much. Now ఒక చిన్న సాంగ్ 1.5 minute సాంగ్ ఉందండి. ఇట్స్ అబౌట్ థ్యాంకింగ్ టీచర్ అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు వి లిటరలీ జ్యోతి ప్రజ్వలన, లైట్నింగ్ ఆఫ్ ల్యాంప్స్ అన్నది ఒకటి ఉంటుంది. అండ్ జనరలీ టీచర్స్ ఆర్ దోస్ హూ లిటరలీ రిమూవ్ అవర్ డార్క్నెస్, ఇగ్నరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఏదైతే ఉందో, తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. అంటే యాక్చువల్లీ ఫిజికల్ డార్క్నెస్ గురించి కాదు, ఇక్కడ ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానం అనే, ఇగ్నరెన్స్ అనే డార్క్నెస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేందుకు, దాన్ని దూరం చేసేందుకు టీచర్స్ ఎంతగా తోడ్పడుతున్నారో వాళ్ళ స్మృతి చిన్నగా ఈరోజు వర్చువల్ లైట్నింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న సాంగ్ ఉందండి. టీచర్ కి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు నాకు ఇది చాలా బాగా అనిపించింది. సో లెట్ us listen to it. शुक्रिया 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 शुक्रिया
शुक्रिया आज जो भी है हम सब है आपकी ही बदौलत आपके समर्पण को सलाम शुक्रिया 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 हाथ थाम के आपने है हमको सब सिखाया माफ की गलतियां संभाला जब भी लड़खड़ाया शुक्रिया 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 To all the teachers we have met in this life, a very happy Teachers' Day from all of us. And thank you for making us enabled. Shukriya. So, song రూపంలో the thanks to all the teachers, those who played a vital role in designing the life of a child, and చిన్న virtual lighting of lamp of the program. So now, మన మధ్య ప్రసాద్ రావు గారు, the most కరీంనగర్ లో మనందరికీ యాక్చువల్లీ బ్రహ్మకుమారిస్ కాంటాక్ట్ లో బ్రదర్ చాలా రోజుల నుంచి ఉన్నారు. అండ్ ఐ రిమెంబర్ దట్ పరామిత స్కూల్ టీచర్స్ కి అంటే ఈ వాల్యూ ఎడ్యుకేషన్ మీద చాలా సార్లు మీరు మమ్మల్ని పిలిచి వాళ్ళకి ట్రైన్ చేయించడం, అంటే మంకమ్మ తోటలో ఐరిస్ స్కూల్ రాకముందు ఐ రిమెంబర్ వే బ్యాక్ ఇన్ 2003 and 4 యాక్చువల్లీ అప్పుడు టీచర్స్ కి ట్రైన్ చేయడం జరిగింది. హౌ టు హ్యాండిల్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్, ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి పిల్లల నుండి, స్టూడెంట్స్ నుండి, వాళ్ళు ఎలా క్లాస్ రూమ్ సిచ్యువేషన్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, దానికి ఎలా మనం స్పిరిచువల్ గా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ లోపల ఎలా వాల్యూస్ ని పెంపొందించాలి అనే ఒక చిన్న ట్రైనింగ్ కార్యక్రమం అన్నది అప్పుడు బ్రదర్ చాలా ఇనిషియేటివ్ తీసుకుని బ్రహ్మకుమారీస్ సర్వీసెస్ ని యూజ్ చేసుకున్నారు. సో మన మధ్య ప్రసాద్ రావు గారు ఉన్నారు. ఐ రిక్వెస్ట్ బ్రదర్ టు షేర్ యువర్ థాట్స్ ఆన్ దిస్ టాపిక్, దట్ ఈస్ టీచర్స్ ఆర్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్. ప్రసాద్ రావు గారు. Om Shanti. Am I audible, please? Yes, you are audible. Thank you, sister. Sister Manisha, Sister Vijayalakshmi, Sister Anjali ji, Mr. Yadgiri Shekhar Rao garu, Ramakrishna garu, Narendra Reddy garu, all the Brahmakumaris, and beloved teachers and parents, and of course, the children of the divine. First, let me congratulate all the teachers today on this great occasion, where in India, each teacher's soul is celebrated with purity and nobility. That's a very important thing. And teacher in the Indian context is kind of a spirit which has been, appreciated, respected, followed, loved, and cared for centuries and millennia all along.
And I think each teacher deserves kind of accolade from all the quarters and for the services they have been rendering, especially during Corona times. The teachers have come out, they have unlearned many things, they have learned many new things, probably which they could not learn in the last 20 years. So this pandemic has taught us, all the human beings, as to how the humans can and should, welcome anything that comes their way. We need not feel why pandemic to us. Yes, today this pandemic, tomorrow maybe some other pandemic. But I think what I feel is there should not be any pandemic in the mind. That is the most important thing. These kinds of pandemic come and go. As so long as the world exists, human race exists, life exists, and along with that, certain things which are uncommon also exist. And I think these things do happen. But the service that has been rendered by the entire medical fraternity and the teaching fraternity, really hats off to them, number one. Number two, I also seek the blessings of God for Akshaya and Akshita for rendering a beautiful song. Though they are in grade 1, they actually took pains to come to the podium today and sing. Point number 2, and Sister Anjali's words have been very, very encouraging to everyone, to the teacher, to the parent, to the child, to the school manager, and everyone. So as you take up this topic today, before that, I just would like to talk little about Brahma Kumaris. I have had a long association with Brahma Kumaris, though it is very sketchy. But only one thing really, mesmerizes me, convinces me about the organization is complete, selfless, pure service aimed at bettering the world, bettering each and every soul. I think that is one of the most fundamental things, very close to Brahma Kumari's spirit, philosophy, and spirituality. I really appreciate that. So going forward to today's thing, I would like to tell you, because I've been in this field for the last 4 decades, 40 years. Probably I may have seen thousands of students from very close angle, 40 years ago, 30 years ago, 20 years ago, 10 years ago, and now. I could see a lot of changes, happening every decade in the student community. 40 years ago, when you looked at the child was willing to listen to the parent, to the teacher, to everyone, understand, comprehend, follow, literally. And about 30 years ago, then started a kind of stirring of intelligence in the children. Now, children started asking questions, why not? They're asking questions, why and why not? When a child or a human being does not ask a question, why, if a teacher gives an answer, and if the child does not ask why, that is correct, then I don't think that child is really learning in a proper way. So it's important that every soul is ignited, every mind is actually illuminated, and that illumination comes partly from the teacher, partly from the nature, partly from the parents, and their lineage, whatever you call it, their DNA, or whatever they get from their parents, and also partly from the teacher. But most importantly, each child also has an inbuilt capacity that is beginning to be stirred up. Actually, there is that inbuilt capacity. So today, if each one of us who is attending this program look back to 20 years, 30 years ago, from then to now, there has been a beautiful journey. There has been a beautiful journey in each of the Brahma Kumaris also. Why does that happen? That happens because what we call inside out, outside in.
When you understand the whole world, that is okay, but that is not sufficient. So you understand the world, but you forget yourself, then you don't understand much. You understand the whole of yourself, but you don't understand the world, then still it's okay. But then you need to go inside out and outside in. That's what we call you merge into the universe and the universe merges into you. That is what we call the philosophy which we follow in India. So when it comes to learning and teaching and learning, and I think especially because most of the parents in our places, they belong to a kind of, middle class, lower middle class, and around poor families. So for us, education means education should be built around the premise of employment. But if employment is the objective of education, ఉద్యోగమే విద్యకు ప్రధాన లక్ష్యం అని అనుకుంటే బహుశా ముందు తరాలను మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. Getting employment is not a problem. Getting employment is easy. Getting a big job is easy. Becoming an IITian is easy, not so difficult. Becoming a good doctor is not so difficult. It's all about knowledge, 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 knowledge. But then most importantly, how you seek that knowledge is more important. How you are given that knowledge is more important. How you are architecting, constructing that knowledge by yourself and by the people around you, including the teachers of today, that is the most important thing. So as you progress, as you evolve by collecting knowledge from deep within and also from deep without, when these two things happen to you, then I think you are really progressing the way you are supposed to progress. This is point number one. In the past, we were only doing teach, exam, and then report. Now, actually, as the country is now slowly going towards national education policy, it is important for every school leader, for every parent, for every important member of the society, government, Department of Education, to understand the spirit of education. In the classroom, today, if there are 30 children, let me tell you out of my experience, all 30 children are different. No two children are alike, please. If we think that all the 30 should be taught in one way, then the teacher is grossly wrong and mistaken. That will not really work in a classroom situation nowadays. Because these kids nowadays in this 21st century, and this already we are into the second and then into the third decade, what normally happens is that the child is not getting satiated or satisfied with what he's getting. Because the child's intellectual abilities and capabilities are very high. But at the same time, as Sister Anjali said, where is the emotional connect? In the schools, if we don't understand our children, if we don't love them, if we don't seek love and give love to them, only base your education around the structure of only what you call cognition, that is knowledge, 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 then you have knowledge. You can prepare an atom bomb and spoil the whole society. But you have knowledge and you also have a prudence as to how you can use this knowledge for the betterment of myself and the whole world. That is what is education all about. That should happen in every classroom. That is what is expected to happen to every child in every classroom in the Indian context or any other context. This point number one. So these children nowadays, what I feel is, these children require a lot of emotional care. ఆ పిల్లలకి అసలు ఎమోషనల్ నాలెడ్జ్ లేదు. ఎమోషనల్గా ఎలా బిహేవ్ చేయాలి, ఎమోషనల్ ఏదైనా సమస్య వస్తే ఎలా తట్టుకోవాలి, సమస్యను ఎలా సున్నితంగా పరిశీలన చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాని నుంచి ఎలాగ కన్స్ట్రక్టివ్గా దాన్ని ఆలోచన చేస్తూ దాని నుంచి పైకి రావాలి, సమాధానం వెతకాలి, దాని నుంచి కొంత నేర్చుకోవాలి అనేటువంటి యొక్క ఈ తంతు ఏదైతున్నదో అది ప్రస్తుత విద్యలో మిస్ అవుతున్నది. That is somewhat missing because father, mother, child, teacher, school, all are concentrating only on one thing, that your progress report, your mark, your maths, your science. My understanding is, you out of every 100 students, I'm giving you my practical experience. I'm giving you what I have observed. Out of 100 students, only 2 or 3 are capable of going for IIT.
why should we send 50 children to IIT, 70 children to IIT, when they can go and do some other course happily, properly? Somebody can go to sports, somebody can go to art, somebody can go to culture, somebody can go to geography, somebody can go to any kind of a thing. So when the child's interest is understood by a teacher or a mother or father, if those interests are killed, then it becomes a problem for the child and problem for the community or the society in future. So how to nourish? When I say nourish, is not only giving food to the child for physical, growth of the child, sustenance of energy, but that nourishment of faculties, what you call the nourishment of intelligences that are exclusive to each child is very important thing. Unless and until we identify in a school that this child is capable of this child is skilled this way, if we do not actually potentially work towards those kind of skills or capabilities, I don't think we'll be doing justice to such kind of children. So these children today, my understanding and my suggestion to all the people who are into education is, please, in a school, when I say even I'm running school, Yadgiri Shekhar Rao Garu is running school, and he has seen many schools. Narendra Reddy Garu also is running many schools, and many of you us are aware of that. This is such a field. If anyone says that I'm doing the best, I would like to find fault with him, because my only point is, if each child is able to do the best for himself, then that is called the best school. If a child is not able to discover his talent, if the child is not able to discover his emotional quotient, if the child is not able to discover his value ingredient, if the child is not able to take a decision in a critical, complex situation, if the child is not able to put others' interests before his interests, then I don't think the child is on the right track in the school or at home environment. So that is not what is education. When I say education, as Anjali's sister said, education means maths will go together. Nowadays, previously it was maths was separate, English was separate, science was separate, sport was separate, art was separate, dance was separate, all the things were separate. But nowadays, and values were separate. Nowadays, the concept the country is slowly going towards, after this national education policy announcement, is that the child will have to learn everything in an integrated manner, where math and value will go together. Math, science and culture will go together. History and literature will go together. Sports and arts will go together. Music and dance will go together. And Telugu and Hindi will go together. This is how the concept is going to come into this country, that is going to flood the schools from 2020-22. And I think it's important for every school in the country to understand and be aware of the changes that are going to come. So I don't know how much time I'm given, but my last few things are, let us understand every child as it is, as he or she is. Let us not look at the child with some kind of a colored glass. Once you look at a child with a colored glass, then I think we are spoiling the child's future. If at all the child's future needs to be architected, please accept the child as a kind of prasadam given by God. If the child is, because why I'm telling you is that when it comes to that psychoeducation or emotional literacy, when it comes to, most of the children today are feeling shy in the classrooms, in the school. The reason I'm telling you, not because he's able to score mathematics, marks in mathematics, or failing in some other subject, because that child feels that I am little blackish in color, therefore I'm not as beautiful as my classmate, therefore that child is developing a kind of inferiority complex, which is, again, education has should come to the rescue of that kind of a child. Second child, one child who is obese, not so good looking, the child always feels, cries inside. Very emotionally, he's completely upset, disturbed, he undergoes a lot of duress and stress, and that child feels really out of place. And education should come to the rescue of such kind of children. When the classrooms, when the teachers and parents are able to identify those kind of things and listen to the children properly, timely, and guide them, effortlessly and with love and care,
those children will come back to the mainstream and then start learning like any other children. So let there not be handicap in when it comes to learning. Let the child feel that I am okay, I'm good looking good, I'm smart enough, I can achieve, I can put in my best efforts, I can make use of my school, my friends, my teachers, and my parents. The whole world is in me, because I'm connected to the world is connected to me. I am a part of the greater soul, and the greater soul is part of my soul. Once the child develops this kind of a feeling, then that child will have all the divine blessings, and for him, education will be nothing. So let's concentrate more on the entire, what you call the well-rounded, a complete, total education, just drifting away only from the academics. Let's go into all the domains, connect the child to the core of his values, of his feelings, of his intelligences, and let the child live in the present. And most importantly, let us not, revisit the past, and actually penalize ourselves. And let us not be completely insecure of the future. Let us use all the energies given by God in the present, use it properly, make the child use it properly, and then you will see a great growth in every child. And these children will finally, become the best, sons and daughters of this country, and this country needs them. So thank you so much for giving me this opportunity to all the Brahma Kumari sister clan. Thank you all for giving me this opportunity once again. Thank you, and Om Shanti. Thank you. Thank you very much, brother, for sharing your thoughts. In essence, what I could understand, what you were trying to tell is, just as architects, they are very smart in designing a building, and they know how to use the space. That is their art, that is their specialty. Adevidhanga, a teacher, she should be so smart enough that she should identify, one thing is identify the ability and the specialty of a child and the need of the child. Once she understands what the child needs, because Brahma Kumaris know, we have designed a course in which we understood that basically a child, the very first emotion a child needs is to be loved, unconditional love, irrespective of whether he gets a 0 marks or 100 marks. It doesn't count, but a child expects that a teacher should love me unconditionally. And second thing, a child expects that a teacher should understand me what I am, whether I am special child or a normal child, below average, whatever it is. But a teacher should understand me properly. And based on this, a teacher should respect me. Then only a child develops a self-respect. And overall, the EVSRF essence law, Nirmaku, Chappa, you shared your thoughts. Thank you very much, brother. Thank you, Prasad Rao Garu. Again, I will be in touch with you. Thank you very much for sharing your valuable thoughts on this particular topic. Now, with us, Brother Ramakrishna Garu from Hyderabad. And he's a strategic advisor. So he's a strategic advisor, meditator, and organizational psychologist. And basically, Ramakrishna Garu, he has done his master's in science of psychology and management and MS in counseling and psychotherapy. And he did his master of philosophy in organizational psychology and also MBA in crisis management and human resources. So brother is serving to the society in the field of as an organizational psychologist and a consultative psychologist. And academics lo kuda, the academic leadership elaga undali anadan mida, he is giving his services to the people. And I request, I don't want to take much time. I request Brother Ramakrishna Garu to give your valuable thoughts on this particular topic today on Teachers Day. Over to Ramakrishna. ధన్యవాదాలు మనీష్ అక్కయ్య గారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమం గురు పూజా దినోత్సవంగా
ఆచార్య దినోత్సవంగా చాలా కాలంగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. విశేషంగా ఈ ఉపాధ్యాయులు, ఆచార్యులు, గురువులు వీరందరికీ సమాజ నిర్మాణానికి ఒక విశేషమైనటువంటి సమాజ నిర్మాణంలో ఒక విశేషమైనటువంటి పాత్ర ఉంది. మనందరం ఈరోజు ఏ విధంగా అయితే ఉన్నామో ఇదంతా కూడా అంటే మనం ఏదైతే అచీవ్ చేశామో లేకపోతే ఏదైతే నేర్చుకున్నామో మన పర్సనాలిటీ ఏదైతే డెవలప్ అయిందో వీటన్నిటికీ పునాదులు ఎక్కడో ప్రారంభంలో బీజాల రూపంలో మనలో నాటబడినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి శిక్షణలు. మనం అక్షరాభ్యాసం నుంచి మొదలవుతుంది. ప్రతి పదం మనం నేర్చుకున్నదే, ప్రతి మాట మనం నేర్చుకున్నదే, ప్రతి నడత మనం నేర్చుకున్నదే. ప్రతి ఒక్కరి జీవన పరిణామ క్రమంలో, అభివృద్ధి పథంలో వివిధ అధ్యాయాలు ఉంటాయి. ప్రారంభ దశ అంతా కూడా నేర్చుకునేటువంటిది. ఆ తర్వాత ఒక దశ వ్యక్తి ప్రశ్నిస్తూ, అన్వేషిస్తూ అర్థం చేసుకునేటువంటి ప్రక్రియ. ఆ తర్వాత వ్యక్తి కొన్ని విషయాలను విభేదిస్తూ నేర్చుకునేటువంటి విషయాలు. ఆ తర్వాత ఇంతకు ముందు ఏర్పడినటువంటి విషయాలను తాను కాంట్రడిక్ట్ చేస్తూ ఒక కొత్త విషయాలను ప్రపోజ్ చేస్తూ ముందుకెళ్ళేటువంటి విధంగా ఈ నేర్చుకునేటువంటి క్రమం వెళ్తూ ఉంటుంది. అసలు నేర్చుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో బ్రహ్మకుమారీస్ బోధించేటువంటి విద్యలో ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం, ఒక సమాజాన్ని అభివృద్ధి చేసేటువంటి పదంలో, సమాజాన్ని నిర్మించేటువంటి ప్రక్రియలో ఒక ఉపాధ్యాయుడు కనీసం ఒక 30 సంవత్సరాలు తాను సర్వీస్లో ఉంటారు. చాలామంది అనేక సందర్భాల్లో మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక ఈ విషయంలో విశేషమైనటువంటి అవగాహనతో, ఒక అనాలిసిస్తో, ఒక ఆలోచనతో, ఒక స్ఫూర్తితో ఒక విద్యాలయాన్ని స్థాపిస్తే విద్యార్థులకు సహాయం చేయగలుగుతాం. దానికన్నా ఉపాధ్యాయులలో వారి అభివృద్ధిలో, మానసిక అభివృద్ధిలో, వారి విద్యా బోధనా విధానాలలో ఒక సకారాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని ఎడ్యుకేషన్ వింగ్ కొన్ని ప్రయోగాలను నిర్వహించింది. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రయోగాలను ఆచరణాత్మకంగా తీసుకురావడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో కనీసం ఒక 15 నుండి 18,000 ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అందులోనూ విద్యార్థులకు మీరు బోధించేటువంటి విద్యలో విలువలను ఎలా పెంపొందింపచేయాలి, సైన్స్లో అవ్వచ్చు, లాంగ్వేజెస్లో అవ్వచ్చు, లేక కామర్స్లో అవ్వచ్చు, ఎకనామిక్స్లో అవ్వచ్చు, ప్రతి దానిలోనూ ఏదో ఒక రూపంలో, ఈవెన్ మ్యాథమెటిక్స్లో కూడా మనం విలువలతో కూడినటువంటి విద్యా బోధనలు చేయగలుగుతాము. రిలేట్ ఎలా చేసుకోగలుగుతాం, విద్యార్థులకు అలా ఎలా ఇవ్వగలుగుతాము అనేటువంటి విషయంలో చేసినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ప్రయోగాలను కనీసం ఒక 16 నుండి 18,000 మంది ఉపాధ్యాయులకు అందించడం జరిగింది. ఇక్కడ ఆచార్య అన్నటువంటి పదం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆచరించి చూపేవారు ఆచార్యులు. ఉపాధ్యాయ అనేటువంటి పదంలో కూడా
ఒక అధ్యాయం ఉంది. అంటే ఒక ఉపాధ్యాయులు తనే ఒక గ్రంథం లాంటివాడు. ఆ ఉపాధ్యాయురాలు తను ఆ గ్రంథంలో తను నేర్చుకున్నటువంటి విద్యను తన స్వరూపంలో చూపించేటువంటి వారు ఉపాధ్యాయులు. మనందరికీ కొందరు ఫేవరెట్ టీచర్స్ ఉంటారు. ఈ రోజుకి కూడా మనకు ఆ టీచర్స్ గుర్తుంటారు. వాళ్ళు మన పైన చెరగని ముద్ర వేసి ఉంటారు. అలాగే ఉపాధ్యాయులందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, మనం కూడా బోధించేటువంటి ప్రతి బోధనలోనూ మనం సైన్స్ నేర్పించవచ్చు, మ్యాథమెటిక్స్ నేర్పించవచ్చు, హిస్టరీ నేర్పించవచ్చు, ఏ పాఠమైనా నేర్పించవచ్చు. విద్యార్థులు కేవలం ఆ పాఠాన్ని నేర్చుకోవడం లేదు, మన స్వరూపాన్ని కూడా వారు నేర్చుకుంటున్నారు. మనందరికీ గుర్తుంటుంది, మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవంలో విద్యార్థులు ఉపాధ్యాయుల లాగా ఉపాధ్యాయులను రీప్లేస్ చేసి వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో, వారు క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళ మేనరిజమ్స్లోను, వాళ్ళ బిహేవియర్లోను, వాళ్ళ యాటిట్యూడ్లోను టీచర్స్ యొక్క బిహేవియర్ స్పష్టంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మనల్ని అనుకరిస్తున్నారు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక చాలా రెస్పాన్సిబుల్ రోల్, ఒక చాలా ఉన్నతమైనటువంటి ఒక బాధ్యత. ఈ బాధ్యత ఒక బరువుగా కూడా మారకూడదు. ఈ బాధ్యత మనకి ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న మొక్క అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేటువంటిది ఆ మొక్క యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సరైనటువంటి వాతావరణం దొరుకుతుందా లేదా అనేటువంటిది ఒక అంశం అయితే, కానీ ఆ బీజంలో ఒక దృఢత్వం ఉంటే వాతావరణం దొరకకపోయినా అది ఎదగలుగుతుంది. మనం చూస్తాం కొన్ని వృక్షాలు చాలా మహావృక్షాలుగా ఒక 2 రాళ్ల మధ్యలోంచి చీల్చుకుంటూ పెరిగేటువంటి వృక్షాలు కనిపిస్తాయి. ఇంకొన్ని సందర్భాల్లో మనం మంచి ఎరువు వేసి అన్ని చేసి పెట్టినా కూడా కొన్ని వృక్షాలు పెరగవు. మరి కొన్ని వృక్షాలు ఎటువంటి అవకాశము లేనటువంటి ప్రాంతంలో కూడా ఒక మహావృక్షాలుగా మారుతాయి. దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఆ వృక్ష బీజంలో ఒక సంకల్పం ఏదో చాలా దృఢంగా ఉంది. మనం ఆ సంకల్పాలను, నేను వ్యవసాయదారుల్ని గమనించినప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్రక్రియలు చాలా విచిత్రంగాను చాలా ఇన్స్పిరేషనల్ గాను ఉంటాయి. వారు సీడ్ కల్చరింగ్ ఉంటుంది. అంటే ఇవి విత్తనాలు నాటక ముందే విత్తన శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. అలాగే మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ద్వారా, మనం ఆచరించేటువంటి ప్రతి ఆచరణ ద్వారా మన ముఖ కవళికలు కూడా వాళ్ళ పర్సనాలిటీని షేప్ చేస్తాయి అనేటువంటి విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సైకాలజీలో విశేషంగా మీరు కేవలం అంటే కమ్యూనికేషన్లో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలో కేవలం ఆ ఒక్క మాట కాదు, అంటే మనం పలికేటువంటి పదాల ద్వారా ఒక కమ్యూనికేషన్లో మెసేజ్ ఏదైతే కన్వే అవుతుందో, ఆ పలికేటువంటి పదాల్లోంచి కన్వే అయ్యేటువంటి మెసేజ్ కేవలం 7% మాత్రమే. అంటే మనం ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత చక్కగా దాన్ని వర్ణించినా, ఏం చేసినా అందులో కమ్యూనికేట్ అయ్యేటువంటి మెసేజ్ ఎగ్జాక్ట్గా 7% మాత్రమే. అంటే భాషకి అంతవరకే ఉంది. ఆ తర్వాత ఇంకొక 30 నుంచి 35% వరకు మనం ఏ టోన్తో మాట్లాడుతుంటామో, మన మాటలో ఎటువంటి టోన్ ఉంటుంది, దాని మాడ్యులేషన్ ఎలా ఉంటుంది, దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక 30 to 35% అది కమ్యూనికేట్ చేస్తుంది. మిగిలిన శాతం ఏమిటి? మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా, మన వేషధారణ ద్వారా, మన నడత ద్వారా, మనం చూసేటువంటి చూపు ద్వారా, మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఎమోషన్స్ ద్వారా, ఫీలింగ్స్ ద్వారా మన మెసేజ్ వేరే వాళ్ళకి చేరుతుంది. అంటే కేవలం సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎలిమెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఎలిమెంట్, లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఎలిమెంట్ చాలా తక్కువ ఉంది.
కానీ ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే మిగిలిన వాటన్నింటి యొక్క స్వరూపం వాళ్ళ మనసులో బీజాల్లా నాటుకుంటుంది. ఈనాటి ఈ సబ్జెక్ట్లో మనం భవిష్యత్తుకు సంబంధించినటువంటి రూపకర్తలను గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే దేశ భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు, ఇంకా ప్రపంచ భవిష్యత్తు. కేవలం మానవాళికి సంబంధించినటువంటి భవిష్యత్తే కాదు, ఇప్పుడు ప్రకృతికి సంబంధించినటువంటి భవిష్యత్తు కూడా మనిషి చేతుల్లోనే ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ విశ్వమంతటి భవిష్యత్తుని రూపుదిద్దగలిగేటువంటి బాధ్యత ఎవరిది? ఎవరు చేయగలరు? ప్రభుత్వందని కొందరు, ప్రజలది అని ప్రభుత్వము, అదేవిధంగా గ్లోబల్ గా ఉన్నది యునైటెడ్ నేషన్స్ అని, సామాజిక సేవా సంస్థలది అని, ఇలా ప్రతి ఒక్కరూ ఆ బాధ్యతను సమాజంలోకి విస్తరింపజేస్తున్నారు. కానీ ఇంపాక్ట్ లీడర్స్ ఎవరు? ఆ మనస్సులో ఆ బీజాలు నాటగలిగేటువంటి శక్తి ఎవరిలో ఉంది? ఎవరు ఆ పరివర్తన తీసుకురాగలుగుతారు సమాజంలో? ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో జరిగితే ఎలా ఉంటుంది? మనం ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి మార్పును మనం చూసాం. ఇదే పిల్లలు, వీరందరూ ఒకానొక సమయంలో ఒక 15-20 సంవత్సరాల క్రితం వీరందరూ చిన్న చిన్న పిల్లలు. అక్కడ జరిగినటువంటి తీవ్ర ఘర్షణలలో ఆ పిల్లలందరి చేతుల్లో తుపాకులు, అక్షరం రాయవలసినటువంటి సమయంలో వారు తుపాకులు తీసుకొని తిరుగుతుండేటువంటి, అది అక్షరాభ్యాసం వాళ్ళకి అక్కడ అది జరుగుతుంది. వాళ్ళకి స్కిల్ లెర్నింగ్ అక్కడ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ఆ సామాజిక పరిస్థితులకు తట్టుకోలేక చాలా మంది కుటుంబాలు, విశేషంగా స్త్రీలు, పిల్లలు ఆ దేశం వదిలి ఆ దేశం బయటికి వెళ్ళిపోయి వేరే దేశాల్లో తలదాచుకున్నారు. ఆ 20 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈరోజు మళ్ళీ ఆ పిల్లలందరూ ఆ దేశంలోకి వచ్చారు. వాళ్ళ మానసికంగా వాళ్ళకి ఎలాంటి ప్రభావం పడుతుందో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి వివిధ పరిస్థితులు ఉంటాయి. తల్లిదండ్రులు ఘర్షణ పడతారు. ఆ ఘర్షణ పడేటువంటి సమయంలో ఆ పిల్లల మానసిక ఎదుగుదలకు ఒక పెద్ద అబ్స్ట్రక్షన్ క్రియేట్ అవుతుంది, భయాలు క్రియేట్ అవుతాయి, ఆందోళనలు క్రియేట్ అవుతాయి. వాళ్ళవి బయటికి చెప్పరు, కానీ మానసికంగా దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఈరోజు మేము అనేక మందిని కలిసేటప్పుడు కొన్ని వందల మందిని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మానసికంగా కలిగేటువంటి సమస్యల్లో వారి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళతో మేము కౌన్సిలింగ్ జరిగిపోయేటప్పుడు, వాళ్ళతో ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు మాకు కొన్ని చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అవి ఏమిటి అంటే, వారికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు రావచ్చు, కొంతమందికి 70-80 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఇంటరాక్షన్ లో ఆశ్చర్యం ఏంటి అంటే, 7-8 సంవత్సరాల వయస్సులో, 12-13 సంవత్సరాల వయస్సులో, ఈ వయస్సులో జరిగినటువంటి కొన్ని సంఘటనల ప్రభావం ఈనాటికి వాళ్ళ మనస్సులో ఏర్పడుతుంది. అంటే ఒక జీవితంలో ఒక 70 సంవత్సరాలకు చేరుకున్నాక కూడా ఆ 10-15 సంవత్సరాలు, ఆ ఎర్లీ ప్రీ అడాలసెన్స్ స్టేజ్ లో ఏర్పడినటువంటి ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, అది మానసికంగా సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళ మీద ప్రభావం చూపుతూ ఈనాటి వరకు అనేక రకాలైన ఫోబియాస్ అవ్వచ్చు, అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు వచ్చడానికి దారితీస్తున్నాయి. అప్పుడు మేము ఏం చేస్తామంటే, మళ్ళీ ఆ వ్యక్తిని రీవిజిట్ చేయిస్తాం, ఆ రోజుకి తెప్పిస్తాం, ఆ సిచ్యువేషన్ ని మళ్ళీ రీలివ్ చేయిస్తాం, దాన్ని వర్ణన చేయిస్తాం. ఆ తర్వాత వారి మనస్సులో ఆ సమయంలో ఎలాగైతే దాన్ని ఎదుర్కోలేకపోయారో, ఆ సమయంలో మళ్ళీ ఒకసారి దాన్ని ఆలోచిస్తూ దానికి ఆల్టర్నేటివ్ థాట్ ప్రాసెస్ ని వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు దాన్ని వాళ్ళు అధిగమించగలుగుతారు. అంటే కానీ ఈ 50 సంవత్సరాల జీవితంలో, ఈ 30-40 సంవత్సరాల జీవితంలో అది భారంగా మనసులో పెట్టుకొని నడుస్తున్నారు కదా. ఒక వ్యక్తిత్వం పైన దానంతటి ప్రభావం ఉంది కదా.
అదే మనం బాల్యంలోనే చేయగలిగితే ఎలా ఉంటుంది? అది మొక్కై వంగనిది మానే వంగదు అని అంటాం. మొక్కగా ఎదుగుతున్నప్పుడు దానికి ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వగలిగితే, మొక్కగా ఎదుగుతున్నప్పుడు కలిగేటువంటి ఆ సమస్యను ముందే మనం గుర్తించి వారితో మాట్లాడగలిగితే ఎవరు చేయగలుగుతారు ఇది? దానిలో ఎవరు ట్రైనప్ అయి ఉన్నారు? ఉపాధ్యాయుల శిక్షణ విధానంలో సైకాలజీ ఒక చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మీ అందరి బిఎడ్ ట్రైనింగ్స్ లోను, ఎంఎడ్ ట్రైనింగ్స్ లోను మీరు చూసి గమనించి ఉంటే మనస్సు ఎలా ఎదుగుతుంది, ఒక డిఫరెంట్ డెవలప్మెంటల్ స్టేజెస్ లో ఎలా ఆలోచిస్తారు అనేటువంటి విషయానికి చాలా స్పష్టమైనటువంటి విషయాలు అక్కడ మనందరికీ బోధించబడ్డాయి. లెర్నింగ్ అంటే ఒక గ్రాడ్యుయేషన్ పూర్తవ్వడంతో, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తవ్వడంతో పూర్తయ్యేటువంటి ప్రక్రియ కాదు. ఒక లాయర్ ఉన్నారు అంటే ఆ లాయర్ నిత్యము జరిగేటువంటి కేసెస్ అన్నిటిని స్టడీ చేస్తూ అప్డేటెడ్ గా ఉండవలసి ఉంటుంది. అదే విధంగా ఒక డాక్టర్ ఉన్నారంటే మోడర్న్ గా జరిగేటువంటి న్యూ ఇంటర్వెన్షన్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ వారు అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా తాము విద్య బోధించేటువంటి ఈ క్రమంలో ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక 40 సంవత్సరాల వారి అనుభవాన్ని మనకు సార్ రూపంలో వారు వ్యక్తపరుస్తూ, ఈ 40 సంవత్సరాల ఈ యాత్రలో జనరేషన్ టు జనరేషన్ ఎన్ని మార్పులు వస్తున్నాయో వారు వర్ణిస్తూ వచ్చారు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చాలా మంది సైకాలజిస్ట్ దగ్గరికి పిల్లలకు డిజిటల్ ఎడిక్షన్ ఏదైతే జరుగుతుందో దాని నుంచి వదిలించాలి అని వస్తూ ఉంటారు. వారికి ఆ డిజిటల్ ఎడిక్షన్ ఎలా జరిగింది, దానికి కారణం ఎవరు? ఇదే తల్లిదండ్రులు దాన్ని వదిలించడానికి ఇక్కడికి తీసుకొస్తారు, వాళ్ళు ట్రైన్ చేయండి అని. ఒకసారి ఆలోచించండి, మీరు బిజీగా ఉన్నప్పుడు, మీరు ఏదో పని చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేశారు? మీ డిజిటల్ డివైజెస్ ని, మీ మొబైల్ ని, ల్యాప్టాప్ ని పిల్లలకు అప్పచెప్పారు. ఆ అప్పచెప్పేటప్పుడు పేరెంటల్ కంట్రోల్స్ కూడా సరిగ్గా పెట్టకుండా ఇచ్చారు. ఆ తర్వాత పిల్లలకి ఎక్స్పోజర్ దానిలోనే వచ్చింది. అదే ఎక్స్పోజర్ ని ఇప్పుడు మీరు వద్దనుకుంటున్నారు. కాస్త దాన్ని ముందుగానే చేయగలిగితే ఎలా ఉంటుంది? మరి ఈ డిజిటల్ డివైసెస్ భూతాల ప్రతి తరానికి, ప్రతి జనరేషన్ కి ఏదో ఒక ఛాలెంజ్ ఉంది, ఏదో ఒక డైవర్షన్ ఉంది. ఒకప్పుడు రేడియో, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఆ తర్వాత టీవీలు వచ్చాయి, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి ఇంటర్నెట్ వచ్చింది, కంప్యూటర్స్ వచ్చాయి, కంప్యూటర్ గేమ్స్ వచ్చాయి, వీడియో గేమ్స్ వచ్చాయి, ఆ తర్వాత ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి. ఇంకా రాను కొత్త కొత్త వస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటిలోనూ మొన్నటిదాకా మనం ల్యాప్టాప్స్ చూడొద్దు, ట్యాబ్స్ ముట్టుకోవద్దు, మొబైల్స్ ముట్టుకోవద్దు అని చెప్తున్నటువంటి టీచర్లే, పేరెంట్సే మళ్ళీ ఇప్పుడు పిల్లలకి, వాళ్ళకి ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో వాళ్ళకి అవే ఇచ్చి వాటితోనే మనం విద్య బోధించేటువంటి సందర్భం ఏర్పడింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, టెక్నాలజీలో ఎక్కడా లోపం లేదు. దాన్ని వినియోగించేటువంటి పద్ధతి, దాన్ని వినియోగించేటువంటి విధానం చాలా ప్రధానమైనటువంటిది. ఇలా ప్రతి జనరేషన్లోనూ ఒక మార్పు. ఒకప్పుడు ప్రసాద్ గారు ఇందాక మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చిన, ట్రైనింగ్ తీసుకోలేకపోయినటువంటి ఒక కరోనాలో ఒక ప్రవాహం లాగా అందరూ టీచర్స్ నేర్చేసుకున్నారు. మొత్తం డిజిటల్ ద్వారా టీచ్ చేయడం అనేటువంటి, రిమోట్ గా టీచ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనేటువంటి ఒక ప్రక్రియ పోయి ఇప్పుడు డిజిటల్ గా టీచ్ చేయడానికి మొత్తం అందరూ బాగా అడాప్ట్ అయ్యారు. పిల్లలు కూడా అడాప్ట్ అవుతున్నారు. ఛాలెంజెస్ ఉన్నాయి, ప్రతి సందర్భంలోనూ ఛాలెంజెస్ ఉంటాయి. ఇక్కడ విద్య నేర్పించేటప్పుడు లిమిటేషన్స్ ఉండేవి. ఇది 2Dలో ఒక స్క్రీన్ లో నేర్పించడం అనేటువంటి చాలా లిమిటెడ్ స్పేస్. కానీ దాన్ని కూడా అధిగమిస్తూ మనం ప్రయత్నిస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో, ఇలాంటి విద్యా బోధన పరిస్థితులలో ఉపాధ్యాయులుగా మనం అవలంబించవలసినటువంటి ప్రక్రియ, వాళ్ళ మనస్సులో భవిష్యత్తులో ఏర్పడేటువంటి బీజాలు. నేను ఇక్కడ బీజాలు అని అంటే ఒక విద్యార్థి మనస్సు పరిణితి చెందుతున్నటువంటి సమయంలో, కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో తన మనసులో కొన్ని ఇంప్రెషన్స్ ఏర్పడుతూ ఉంటాయి.
ఆ ఇంప్రెషన్స్ ఎలా ఏర్పడతాయి? సమాజంలో చూస్తున్నటువంటి వాటిలో ఇంప్రెషన్స్ ఏర్పడతాయి. ఓకే, ఉపాధ్యాయులు కొన్ని బోధిస్తున్నారు, తల్లిదండ్రులు కొన్ని బోధిస్తున్నారు, ఐడియలిజం ని ఎక్స్పోజ్ అవుతున్నారు. కానీ సమాజంలోని రియాలిటీకి వెళ్తే రియాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ ఒక స్ట్రాంగ్ కాంట్రడిక్షన్ ఏర్పడుతుంది. ఆ స్ట్రాంగ్ కాంట్రడిక్షన్ ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి? దాన్ని ఎవరు డీసెన్సిటైజ్ చేస్తారు? ఓకే, ఆ టెక్నిక్స్ కానీ ఆ విధానం కానీ తల్లిదండ్రులకు ఉండకపోవచ్చు. ఉపాధ్యాయులు కీలకమైనటువంటి పాత్రను పోషించగలుగుతారు. అంటే కేవలం ఐడియలిజం కాదు, రియాలిటీని అండర్స్టాండ్ చేసుకుంటూ మీ ఐడియల్స్ ని రియాలిటీలోకి తీసుకువచ్చేటువంటి ప్రక్రియలో ఒక ఫంక్షనల్ సిస్టమ్ కూడా వాళ్ళ మైండ్స్ లోకి రావాలి. ఓకే, ఎప్పుడు మంచిగా ఉంటే ప్రపంచం నడవదు అనేటువంటిది జీవితం నేర్పిస్తూ ఉంటుంది. తను ఆచరించేటువంటిది వేరే వాళ్ళు కూడా నాతో అలాగే బిహేవ్ చేయాలనుకుంటే అలాగ ఉండదు. మనం ఎంత మంచిగా ఉన్నా సమాజంలో చాలా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో మన క్యారెక్టర్ని పోగొట్టుకోకుండా మనం ఎలా ఉండగలగాలి? ఇవి బీజాలు. ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది పిల్లల పైన. ఇంకొకటి, ఈ వయస్సులో ఈ ఎదిగేటువంటి ప్రక్రియలో పిల్లలటువంటి మనసులో చాలా ఎక్స్పాన్సివ్ థింకింగ్ ఉంటుంది. మనం ఒక డైరెక్షన్ ప్రాపర్ గా ఇవ్వగలిగితే వారి ఊహ చాలా ఎక్స్పాన్సివ్ గా ఉంటుంది. అంటే మనం చెప్పేటువంటి కథలు కావచ్చు, మనం వర్ణించేటువంటి కొన్ని భావాలు కావచ్చు, మనం వారి మనసులోకి తీసుకొచ్చేటువంటి కొన్ని సందర్భాలు కావచ్చు, ఇవన్నీ వారు కేవలం వినడం లేదు, వారు మనం చెప్తున్నటువంటి ప్రతిదీ మనసుతో వాళ్ళు చూడగలుగుతారు. అదొక పవర్. ఈ పవర్ మనం ఎదుగుతున్న కొద్ది ఈ శక్తి కొద్దిగా తగ్గుతుంది, కానీ విద్యార్థుల్లో అది చాలా శక్తివంతంగా ఉంటుంది. మనం ఈ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో పిల్లలు ఎలా ఎదుగుతారు, ఈ డెవలప్మెంటల్ స్టేజెస్ ఏమిటి అనేటువంటి చక్కగా మనం అర్థం చేసుకొని ఆ విధంగా వాళ్ళని ఎదిగేటువంటి ప్రక్రియ చేయగలిగితే ఎంత బాగుంటుంది. మన పూర్వ ప్రాచీన విద్యా విధానంలో ఇవన్నీ ఉండేవి. వారికి పుస్తకాలు అందేవి కావు. అంటే అది పేదరికం కారణంగా పుస్తకాలు ఉండేవి కావా, లేక ఇంకేదైనా కారణంగానా? అంటే ఆ వయసులో వాళ్ళకి పుస్తకాలు అవసరం లేకుండానే వాళ్ళకి ఎలా బోధించాలి అనేటువంటి ప్రక్రియ మనం సనాతన విధానంలో ఉండేది. అక్షరం తర్వాత వస్తుంది, దానికన్నా ముందు వాళ్ళ మానసికంగా వాళ్ళు ఒక వింటూనే శ్రవణంతో పూర్తిగా అర్థం చేసుకుంటూ దాన్ని చేయగలిగేటువంటి విధానం. ఫైన్. ఇప్పుడు ఒక వయస్సు, ఆ డెవలప్మెంట్ స్టేజ్ లో వాళ్ళ మైండ్ లో వాళ్ళ బ్రెయిన్ దేనికి అనుకూలంగా ఉంటుంది? ఉదాహరణకి ఒక 7 ఏళ్ల వయస్సు లోపు ఉండేటువంటి పిల్లలకు ఎన్ని లాంగ్వేజెస్ ని ఎక్స్పోజ్ చేయించినా, దగ్గర మీరు ఒక 15-16 భాషలకి వాళ్ళని పరిచయం చేస్తే వారు ఆ 15-16 భాషలు కూడా నేర్చేసుకుంటారు. అంతెందుకు, మీరు వాళ్ళని పక్షులతోనూ జంతువులతోనూ ఉంచితే మెల్లగా వాటి భాష కూడా వాళ్ళు నేర్చేసుకుంటారు. ఆ 7 ఏళ్ల వయస్సులో అనేక భాషలు నేర్చుకునేటువంటి విధంగా మన లింగ్విస్టిక్ ఏరియాస్ మన బ్రెయిన్ లో ఎదిగి ఉంటాయి. అక్కడ భాష పునాదు అక్కడ ఏర్పడాలి. ఆ తర్వాత వాళ్ళు మెల్లగా ఎదుగుతున్న కొద్ది టీనేజ్ కు ముందు ప్రీ అడాలసెన్స్ స్టేజ్ లో వాళ్ళకు ప్రశ్నించడం ప్రారంభం అవుతుంది. ఆ ప్రశ్నలు మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం? ఆ ప్రశ్నల్లో కొన్ని లాజిక్ ఉండొచ్చు, కొంచెం మిస్చిఫ్ ఉండొచ్చు, కొంత ఆరోగెన్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు. కానీ ఆ ఆరోగెన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము, ఎంత నాన్ రియాక్టివ్ గా వాళ్ళ ఆరోగెన్స్ ని మనం హ్యాండిల్ చేస్తామో అక్కడ వాళ్ళలో బీజాలు మనం నాటగలుగుతాం. కేవలం భయాన్ని నేర్పిస్తే వీరు భయం నేర్చుకుంటారు, కానీ రేపు పొద్దున సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అడిగి దాన్ని చాలా రేషనల్ గా ప్రశ్నించగలిగేటువంటి కెపాసిటీ పోతుంది. అదే విధంగా బాల్యం నుంచే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ని మనం పెంపొందింపజేయగలిగితే, నాయకత్వపు లక్షణాలను నాయకత్వపు లక్షణాలు అంటే బాధ్యత తీసుకోగలిగేటువంటి మనస్తత్వాన్ని వాళ్ళు పెంపొందింపజేయగలిగితే బాగుంటుంది. ఇలా ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకంగా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కళలు నేర్చుకోవాల్సినటువంటి సమయంలో కళలు కూడా నేర్చుకోవాలి.
మేము ప్రధానంగా గమనిస్తే ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి అంత ప్రాధాన్యత లేదు. ఇప్పుడు మీరు యాన్యువల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, మన యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పేరెంట్స్ చూస్తారు. ఓకే, మీ యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీకు ఏమైనా గుర్తు? రామకృష్ణ మీది మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకోండి కదా. ఐఎమ్ సారీ. సో మనం మార్క్స్ ఏమైనా మనకు గుర్తున్నాయా? ఏమీ గుర్తుండవు, వాటికి ఏం సిగ్నిఫికెన్స్ లేదు ఒక వయసు వచ్చిన తర్వాత. ఆ టైంలో దానికి అంత సిగ్నిఫికెన్స్ ఇచ్చినప్పుడు మార్క్స్ కోసం చదవాలి అంటే మార్క్స్ కోసం వారు వేరే వేరే పద్ధతులు అవలంబిస్తారు. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కాదు ప్రశ్న, నువ్వు ఈరోజు ఏం నేర్చుకున్నావు అనేటువంటిది ప్రశ్న. నీకు ఈరోజు ఏం అర్థమయ్యింది అని అడగవలసినటువంటిది. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు, నీ మెంటల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కొత్తగా ఏం నేర్చుకున్నావు అనేటువంటి ప్రశ్నతో మొదలవ్వాలి విద్య. ఆ తర్వాత విద్య మనం బోధించడమే కాదు, వాళ్ళతో కూడా బోధింప చేయాలి. విద్యార్థులు కొంతమంది చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని భావిస్తూ ఉంటారు. చాలా జీవితంలో కష్టాలుగా ఉంటాము, మేము ఎదగలేము ఈ పరిస్థితుల కారణంగా. మీరు ఒక టీచర్ కాస్త విద్యార్థితో కూర్చొని మాట్లాడితే, మనకు ఒక 15 నిమిషాలు అవ్వచ్చు, మనకు ఒక 20 నిమిషాలు అవ్వచ్చు, కానీ ఆ 20 నిమిషాలు వాళ్ళ జీవితానికి ఒక దిశానిర్దేశం చేస్తుంది. వాళ్ళలో ఒక అపారమైనటువంటి ధైర్యం వస్తుంది. ఈరోజు అబ్దుల్ కలాం గారు ఒక మహానుభావుడు లాగా ప్రపంచం అంతటికి ఒక ఆదర్శంగా మారిపోయారు. కానీ వారి విద్యార్థి జీవితంలోని వారి జీవితం ఎంత కష్టంగా ఉంది. వారు మర్చిపోయి కూడా ఉండొచ్చు వారి ఉపాధ్యాయులు, కానీ ఏదో ఒక ఉపాధ్యాయుడు తనతో కూర్చొని తన మనస్సులో ఒక డిటర్మినేషన్ అనేటువంటి ఆ బీజాన్ని నాటి ఉంటారుగా, ఎక్కడో చాలా మనసుని స్పందింపజేస్తుంటారుగా. ఆ స్పందనే కదా వారికి ఈ రోజు అంత అద్భుతమైనటువంటి లక్ష్యాన్ని, ఒక దిశానిర్దేశాన్ని చేసి ఉంటుంది. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట, మనం ఇచ్చేటువంటి కొద్ది సమయం కేవలం కొద్ది సమయం కాదు, వారి జీవితాలకి దిశానిర్దేశం చేస్తుంది. అంటే మనం ఏదో డైరెక్షన్ ఇస్తామని కాదు, మనం ఇది చెయ్యి అని చెప్పడం కాదు, ఏది చెయ్యాలో వారు చూస్ చేసుకునే విధంగా ఫెసిలిటేట్ చేయగలరు. విద్యా బోధన ఒక ఫెసిలిటేటింగ్ ప్రాసెస్. అంటే వారు కావాలనుకున్నది చూస్ చేసుకునే విధంగా వారి మనసుని ఎదిగింప చేయడం. డెసిషన్ మేకింగ్ మన మీద ఉంటే అది పారాసైటిజం డెవలప్ అవుతుంది. వారు డెసిషన్స్ తీసుకోగలిగే విధంగా వారి మనసుని మనం పరిమితిలోకి తీసుకురాగలగడం. ఇది ఒకటి ఆలోచించండి, ఎంత బ్యూటిఫుల్ రోల్ ఉంది. మనం ఒక్కొక్క మైండ్ లో ఒక్కొక్క బీజం నాటుతుంటే అది ఒక మహావృక్షం అయిపోతుంది. ఒక టీచర్ అక్కడే ఉంటాడు, ఆ గ్రామంలోనే ఉంటాడు, కానీ ఆ టీచర్ ద్వారా క్రియేట్ అయినటువంటి వాడు ప్రపంచం నలువైపులకి వెళ్ళిపోయి ఉంటారు. అది మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, సిఓ సుందర్ పిచాయ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాడు కూడా ఎక్కడో బీజాల్లో ప్రారంభంలో ఎక్కడో ఆ ప్రేరణ పొందినటువంటి స్వరూపాలు ఉంటాయి కదా. అక్కడ మనం ఆ రోల్ ని మంచిగా ప్లే చేయగలిగితే ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. విద్యార్థులు చాలా తీవ్రంగా దెబ్బలాడుకుంటారు. ఓకే, వారిని ఆ తర్వాత దాన్ని హెల్దీగా తీసుకోవడం నేర్పించగలిగితే, స్పోర్టివ్ గా ఒక చోట ఓటమి ఉంటుంది, భయంకరంగా ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు అందరూ నవ్వితే అది మానసికంగా కుంగుబాటుకు తెస్తుంది. ఆ తర్వాత ఓడిపోవడం కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అని ఆ పర్స్పెక్టివ్ ని వాళ్ళ మనసులోకి తీసుకురాగలిగితే, ఇంకొకసారి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల అసలు ప్రయత్నమే చేయనటువంటి స్వరూపంలోకి వెళ్ళిపోయే విద్యార్థులకి మనం చక్కగా ఇవ్వగలుగుతాం. ఇంకొకటి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ని డెవలప్ చేసుకోవడం. ఓకే, ఒక వయస్సు వరకు మనం పేరెంట్స్ సహాయం తీసుకోవాలి, ఆ తర్వాత వయస్సు తర్వాత మనం పేరెంట్స్ సహాయం తీసుకోకూడదు, వీలైనంత వరకు తగ్గించేయాలి అనేటువంటి ఆలోచన ముందుగానే నాటగలిగితే, పరిస్థితుల్లో ఓకే మీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అఫోర్డబిలిటీ ఉండొచ్చు, అంత మాత్రాన మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు ఉండాలి, ఎంత త్వరగా నువ్వు ఇండిపెండెంట్ అవ్వగలుగుతావో ఆలోచించు అనేటువంటి మైండ్ వాళ్ళు డెవలప్ చేయగలిగితే, చాలా ఎర్లీగా వాళ్ళ మనస్సులో వారు తమ సెల్ఫ్ డిపెండెన్సీని డెవలప్ చేయగలుగుతారు. వారిని ఒక ఇన్వెస్టర్ గా, ఒక బిజినెస్ మెన్ గా, వాళ్ళ మైండ్ లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా, ఒక సోషల్ ప్రాబ్లమ్ ఒక సొల్యూషన్ తీసుకురాగలిగే విధంగా వాళ్ళ మైండ్స్ ని స్టార్టింగ్ నుంచి ట్యూన్ చేయగలిగితే,
చాలా మంది సందర్భాల్లో మేము చాలా పేదరికము అని కొంతమంది బాధపడుతుంటారు. పేదరికం మీ చదువుకి అవరోధం కాదు. చదువుకోవాలనుకున్నవాడు ఎలాగైనా చదువుకోగలుగుతాడు. నేను కొన్ని సందర్భాల్లో మా వర్క్షాప్స్ లో కొంత యూత్ ని కనుక్కుంటే చాలా మంది ప్రాబ్లమ్ ఎక్స్ప్రెస్ చేస్తాను. నేను ఒక్కటే మాట్లాడుతాను, బాబు ఒక 7th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి ఒక 5th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థికి తను నేర్చుకున్నది చెప్పగలుగుతాడా? ఒక 10వ తరగతి నేర్చుకున్నటువంటి విద్యార్థి 7వ తరగతి వాళ్ళకి చెప్పగలుగుతారా? ఒక కాలేజ్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాడు 10th క్లాస్ చెప్పగలదు కదా? ఒక గ్రాడ్యుయేట్ ఇంకొక విద్యార్థులకు నువ్వు చెయ్యాలి అనుకుంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఎర్లీగా జీవితంలో తీసుకురాగలుగుతావు. మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొంతమంది హ్యాండిక్యాప్స్ ఉంటుంది, మెంటలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, రకరకాల ఛాలెంజెస్ ఉండొచ్చు. ఆ ఛాలెంజెస్ ని నా జీవితానికి అవరోధాలు కావు అనేటువంటి ఒక ఫీలింగ్ ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయగలిగితే మనం వాళ్ళ భవిష్యత్తుని ఇక్కడ రచించగలుగుతాం. ఇదే భవిష్యత్తు దేశ భవిష్యత్తుగా మారుతుంది. మిస్టేక్స్ జరిగితే నిర్భయంగా చెప్పగలిగేటువంటి మనస్తత్వం రావాలి. విద్యార్థులు నిజం చెప్పరు. కొన్ని సందర్భాల్లో నిజం చెప్పలేకపోతున్నాము అంటే మేము సైకాలజిస్ట్ గా మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చేటువంటి వాళ్ళు మాకు నిజం చెప్పట్లేదు అంటే ప్రాబ్లం మాది అని మేము అనుకుంటాం, వాళ్ళది కాదు. ఎందుకు అంటే వాళ్ళకి నిజం చెప్పగలిగే విధంగా అటువంటి వాతావరణాన్ని కల్పించడంలో మేము ఎక్కడో సరిగ్గా ఆ వాతావరణాన్ని కల్పించలేకపోయాం. ఆ లోపం వాళ్ళది కాదు, ఆ లోపం మాది. అంటే నిజం చెబితే ఒక హెసిటేషన్ ఏర్పడుతోంది అంటే నిజాన్ని ఎదుటి వాడు స్వీకరించలేనప్పుడే నిజం చెప్పలేరు. అట్లాంటి వాతావరణం తల్లిదండ్రుల దగ్గర చెప్పలేని, సమాజంలో చెప్పలేని, ఉపాధ్యాయుల దగ్గర చెప్పగలిగేటువంటి ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయగలిగితే ఎలా ఉంటుంది? విద్యా బోధన విధానాలు మారిపోయాయి. మనకున్న ఎక్స్పోజర్ కన్నా పిల్లలకి చాలా ముందే ఎక్స్పోజర్ దొరుకుతుంది. కాబట్టి మనం రిఫైన్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఒక సబ్జెక్ట్ ని చెప్పబోయే ముందు విశేషంగా ఆ సబ్జెక్ట్ గురించి చదివేసి ముందే అవేర్నెస్ తో వచ్చేటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య వాళ్ళకి ఎర్లీ ఎక్స్పోజర్ వస్తుంది, ఎర్లీ మాస్టరీ ఏర్పడుతుంది, వాళ్ళ స్కిల్స్ చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. ఇలాగా వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలి. ఇంకోటి ఎక్స్పోజర్ ఉంది, ఇంకొకటి క్వశ్చనింగ్ నేచర్ ఉంది. ఆ క్వశ్చనింగ్ నేచర్ ని మనం అలౌ చేయగలిగితే, ఫెసిలిటేట్ చేయగలిగితే, మనకు ఒక విషయం తెలియకపోవచ్చు, ఆ రోజు మనం చాలా నిర్భయంగా ఓకే నువ్వు అడిగినటువంటి ప్రశ్న బాగుంది కానీ నాకు దగ్గర సరైనటువంటి సమాధానం లేదనుకుంటాను, నా పర్స్పెక్టివ్ ని నేను ఒకసారి మళ్ళీ దీని గురించి ఆలోచించి నీ దగ్గరకు వస్తాను అని అనగలిగితే మనం నిజాయితీ నేర్పిస్తున్నాం. నాకు ఇది తెలీదు, నేను కూడా కనుక్కొని నీకు చెప్తాను అని అనగలిగితే వారికి నిజం చెప్పడం ఎలా ఉంటుంది, నిర్భయంగా నిజం చెప్పడం ఎలాగా అనేది నేర్పిస్తున్నాను. మిస్టేక్స్ అవుతాయి కానీ దాన్ని నిర్భయంగా అడ్మిట్ చేసుకోగలము అనేటువంటి నేచర్ ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఇవన్నీ విద్యలోని భాగాలే. విద్యార్థులకి ఎక్స్పోజర్ మనం నేర్పిస్తాం, పాఠ పుస్తకాలు నేర్పిస్తున్నాం. దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం? నేను బయాలజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను టిష్యూ కల్చర్ గురించి నేర్చుకున్నాను, డిసెక్షన్స్ చేసేవన్నీ చేసాం. ఓకే, టిష్యూ కల్చర్ ని జీవితంలో ఎక్కడ ఉపయోగించాం? ఈ రోజున అంటే ఒక నాలెడ్జ్ అవేర్నెస్ రావడమే కాదు, దాన్ని జీవితంలో ఉపయోగించుకోగలగాలి. పిల్లలకి మనం టిష్యూ కల్చర్ని నేర్పిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక ల్యాబ్ తయారు చేసి ఎవరైనా తీసుకురాగలిగే విధంగా వాళ్ళని ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ఫంక్షనల్ గా ఫీల్డ్ మీద ఎడ్యుకేట్ చేయగలగడం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఒక టీచర్ ఒక క్లాస్ రూమ్ లో 100 మంది ప్రతి విద్యార్థికి బాబు నువ్వు ఒక మొక్కని నాటి దాన్ని ఒక మహావృక్షంగా చేయాలి అనే ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగితే, స్కూల్కి వచ్చేటువంటి 1000 మంది విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే 1000 మొక్కలు అయ్యాయిగా. మరి ఆ మొక్కకి రోజు నీళ్లు పోసేటప్పుడు నువ్వు ఒక నీకోసం మంచినీళ్ళు తెచ్చుకుంటావు కదా లంచ్ లో, అలాగే ఒక బాటిల్ మొక్క కూడా తీసుకురా అని చెప్తే ఆ వృక్షాలు మహావృక్షాలు అవుతాయి. సామాజికంగా తన ఓన్ నీ థ్రాష్ రెస్పాన్సిబిలిటీ నీదే. ఇంకా అమ్మ నీకెందుకు హెల్ప్ చేయాలి, నాన్న నీకెందుకు హెల్ప్ చేయాలి? ఇండిపెండెన్స్ అంటే, ఫ్రీడమ్ అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నీ మీద నువ్వు డిపెండ్ అవ్వగలగడమే ఇండిపెండెన్స్ అనేటువంటిది. ఆ ఫ్రీడమ్ రావాలి, ఆ మైండ్ సెట్ డెవలప్ అవ్వగలగాలి. ఇది ఫ్యూచర్ ఆర్కిటెక్చర్ కి ఆధారం. విద్యార్థులు ఇప్పుడే కోడింగ్ నేర్చుకుంటున్నారు, ఎర్లీ మైండ్స్ లో కోడింగ్ నేర్చుకుంటున్నారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఫైన్ మీరు కోడింగ్ నేర్పిస్తున్నారు, దేర్ ఇస్ నో రాంగ్, వాళ్ళ లాజికల్ థింకింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది.
మరి ఆర్ట్స్ కూడా నేర్పించండి కదా. ఆర్ట్స్ ఎందుకు వదిలేస్తున్నారు? లాజికల్ బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, బట్ అట్ ది సేమ్ టైం ఎమోషనల్ పార్ట్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి కదా, ఆర్టిస్టిక్ ఏరియా కూడా ఇంప్రూవ్ అవ్వాలి కదా. విద్యార్థి డెవలప్మెంట్ అంటే ఒక సమగ్రమైనటువంటి డెవలప్మెంట్. లెఫ్ట్ హెమిస్ఫియర్ డెవలప్ అవ్వాలి, రైట్ హెమిస్ఫియర్ డెవలప్ అవ్వాలి. ఈ రెండింటికి మధ్యలో మిడిల్ బ్రెయిన్ యాక్టివిటీ కూడా ఉంది. ఈ మిడిల్ బ్రెయిన్ యాక్టివిటీ చాలా పవర్ఫుల్. ఇది ఇంటర్ సెన్సరీ పర్సెప్షన్స్ ని ఒక సెన్స్ ద్వారా ఇంకొక సెన్స్ ని పర్సీవ్ చేయగలిగేటువంటి కెపాసిటీ, సెన్స్ ఆఫ్ టచ్ ద్వారా, సెన్స్ ఆఫ్ స్మెల్ ద్వారా, సెన్స్ ఆఫ్ విజన్ ని చూడగలిగేటువంటి మీరు ఒక పేపర్ మీద ఒక నెంబర్ రాసి దాని సెన్స్ ఆఫ్ టచ్ లో ఇస్తే టచ్ ద్వారా అదే నెంబర్ చెప్పగలిగేటువంటి, కళ్ళు గంతలు కట్టుకున్నా చెప్పగలిగేటువంటి కెపాసిటీ మన ఇంటర్ సెన్సరీ పర్సెప్షన్స్ లో మిడిల్ బ్రెయిన్ యాక్టివేషన్ లో ఉంటుంది. ఇదే మ్యాజిక్ కాదు, మనందరిలోనూ ఎర్లీ ఏజ్ లో ఈ కెపాసిటీస్ ఉన్నాయి. వాటిని మనం ఎర్లీ ఏజ్ లో నేర్పించగలిగితే, అంటే కేవలం స్కూల్లో ఉండేదే సర్వస్వం కాదు, ఇంకా కొత్తగా మనం పిల్లలకి మైండ్స్ లో ఈ బీజాలు నాటగలిగితే, ఈ విషయాలు ఎక్స్పోజ్ చేయగలిగితే వాళ్ళ క్యూరియాసిటీ పెరుగుతుంది, వాళ్ళు కొత్తవి నేర్చుకోవాలి అనేటువంటి తపన పెరుగుతుంది. ఈ బీజాలు భవిష్యత్తులో వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేస్తాయి. ఇవన్నీ ఎక్కడో సీడ్స్ గా లోపల ఉంటాయి, ఇవి వృక్షాలుగా మారుతాయి. అంతెందుకు మీరు ఒకటి ఆలోచించండి, ఒక ప్రాబ్లం, సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని మీరు పిల్లల ముందు పెట్టి దీనిలో సొల్యూషన్స్ ఏముండొచ్చు అని అడిగితే చాలా ఆశ్చర్యంగా ఏంటంటే పిల్లల్లో క్రియేటివిటీ తోటి చాలా సింపుల్ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. వాళ్ళు ఆ కెపాసిటీ లేదనుకుంటాను, లేదు, వాళ్ళు చాలా కెపాసిటీస్ ఉన్నాయి. అది బిలీవ్ చేయగలిగితే పిల్లలు ఒక ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడగలిగితే, వాళ్ళ ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే, ఎక్కడో బానిసత్వపు జీవితాన్ని కొన్ని శతాబ్దాలుగా ఉన్న తర్వాత మనం ఎదురు మాట్లాడినా, డిఫర్ అయినా, దాన్ని పనిష్ చేస్తున్నటువంటి తత్వాలు ఉన్న కొన్ని తరాలుగా అది వచ్చినటువంటి కారణంగానో ఏమో, మేము గ్రామాలకు వెళ్ళి విద్యార్థుల్ని కలిసేటువంటి సమయంలో ఒక వర్క్షాప్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి అంటే చాలా ఒక 70-80% మంది అసలు మాట్లాడరు. దేనికి, ఎందుకు ఈ భయం? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏమన్నా మనం టీచ్ చేసేటువంటి విధానంలో ఏమైనా లోపం ఉందా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళ అభిప్రాయాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మన విద్యార్థులు వాళ్ళు మనసు విప్పి మాట్లాడే విధంగా మనం చేయలేకపోతే ఎలాగే ఈ దేశం గురించి ఏం మాట్లాడతారు, ప్రపంచం గురించి ఏం మాట్లాడతారు? అదే మీరు కొన్ని డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. యూరోప్ లోకి వెళ్ళండి, చిన్న పిల్లలు మీరు మాట్లాడిన వాళ్ళు చక్కగా డిఫర్ అవుతారు. మీరు చేస్తారు తప్పు అనేస్తారు, వాళ్ళు నిర్భయంగా మాట్లాడగలుగుతారు. ఒక ప్రెసిడెంట్ లో కూడా ఎదిరించి స్టేజ్ ఫియర్ ఎందుకు ఉంటుందండి పిల్లలకి? ఆ స్టేజ్ అంత భూతంలాగా ఎందుకు తయారవుతుంది? గౌరవించడం వేరు, కానీ మనస్సుతో ఓపెన్ గా మాట్లాడగలగడం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. టీచర్స్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడ దేశాన్ని కావాల్సినటువంటి వివిధ ఏరియాస్ లో ఫౌండేషన్స్ ఏదైతే ఏర్పడతాయో ఇవి ఫౌండేషన్స్. మనం కొంత సమయాన్ని మన పాఠ్యాంశాలు బోధించడంతో పాటు ఈ విషయాలను కూడా అర్థమయ్యేలాగా, అవగాహన ఏర్పడేలాగా, వారి అభిప్రాయ భేదాలు, ఉదాహరణకి స్ట్రాంగ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎంత చక్కగా ప్రజెంట్ చేయాలి, ఎదుటివాడిని హర్ట్ చేయకుండా మన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ని వాళ్ళకి స్పష్టంగా చెప్పగలిగేటువంటి విధానాన్ని కూడా ఇవన్నీ లైఫ్ స్కిల్స్ కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్. ఒకసారి మనం డిమాన్స్ట్రేట్ చేసి ఒకసారి వాళ్ళకి నేర్పించగలిగితే జీవితాంతం ఆ స్కిల్ వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు అద్భుతంగా జీవితంలోని పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ఎక్కడో మన సిస్టంలో ఈ ఎలిమెంట్ మిస్ అవుతుంది. ఈ ఎలిమెంట్ ని మన పాఠ్య పుస్తకాల్లో వచ్చేది కాదు, కొంతవరకు వస్తున్నాయి ఈ మధ్య, కానీ అది కంప్లీట్ గా మనం ఆచార్యులందరూ, ఉపాధ్యాయులందరూ ఈ విషయాన్ని కొద్దిగా సూక్ష్మంగా అర్థం చేసుకోగలుగుతూ దీన్ని మనం వాళ్ళలో ప్రవేశపెట్టగలిగితే ఒక చక్కటి మార్పుకి, ఒక చక్కటి డిసిప్లిన్ కి, ఒక చక్కటి విధానానికి మనం ఆధారం అవ్వగలుగుతాం. కాబట్టి ఇదే సంకల్పంతో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పెడగాజీలో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ వాల్యూ ఎడ్యుకేషన్ ని టీచర్స్ కి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది.
ఆ ప్రయత్నంలో ఒక చక్కటి మార్పుని చాలా మందికి తీసుకురావడం, ఆయా ఉపాధ్యాయులను వివిధ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం, ఒక 15 ఏళ్ల క్రితం ఆ కోర్సెస్లోకి మేము వచ్చామండి అని వాళ్ళు కలిసి చెప్తున్నప్పుడు మాకెంతో సంతోషంగాను చాలా ఆనందంగాను అనిపిస్తుంది. మనం కేవలం ఆ విద్యార్థుల భవిష్యత్తును కాదు, దేశ భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నాం. దేశానికి కొన్ని అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని ప్రసాదించడానికి నిమిత్తులైనటువంటి ఈ గురువర్యులందరికీ, ఉపాధ్యాయులందరికీ, శిక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి విజయ అక్కే గారికి, మనీషా అక్కే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ముందు మాట్లాడినటువంటి అంజలి అక్కే గారికి, ప్రసాద్ రావు గారికి, ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించడానికి నిమిత్తులైనటువంటి యాదగిరి గారికి, మిగిలినటువంటి వారందరికీ, తిరుపతిరావు గారికి, మిగిలిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు రామకృష్ణ అన్నయ్య గారు. మంచి పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేస్తూ, స్పెషల్లీ టీచర్ బిహేవియర్ ఇన్ క్లాస్ రూమ్, బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ ని కన్వే చేయొచ్చు. వాయిస్ మాడ్యులేషన్ ద్వారా కూడా వాళ్ళకి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఎలాంటి ఎమోషన్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అన్న దాని మీద ఒక చిన్న విషయం ఇక్కడ. చిన్న పిల్లలకి మనం గ్యాడ్జెట్స్ ఇస్తున్నాం. వన్స్ అపాన్ ఎ టైం కంట్రోల్ చేశాము, కానీ ఇప్పుడు అది నెసెసిటీ కింద మారిపోయింది, ఇన్ఎవిటబుల్ నెసెసిటీ కింద మారిపోయింది. సో అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే, మారుతున్న సమయం కొద్ది పరివర్తన జరుగుతోంది కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం పిల్లల్లో ఒక వయసు వరకు వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనే ఈ 2 థింగ్స్ వాళ్ళలో ఉండవు కాబట్టి కంటిన్యూస్ ఒక సూపర్విజన్ అన్నది చాలా అవసరము అన్నది చెప్పుకుంటూ వచ్చారు. అండ్ హౌ అట్ రూట్ లెవెల్ మార్పు అన్నది ఎలా మనం బీజంకి కరెక్ట్ సరైన వాతావరణము, అట్ ద సేమ్ టైం ప్రాపర్ వాటర్ ఈస్ వెరీ మచ్ నీడెడ్, ఏ విధంగా మనం దాన్ని అందచేయొచ్చు అన్న దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ బ్రదర్. మన మధ్య యాజ్ ఐ కెన్ సీ బ్రదర్ నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నట్టు. అమ్మాయి రైట్? నమస్కారం నరేందర్ రెడ్డి గారు. ఓం శాంతి. Can you listen to me? Namaste sister. Om Shanti. Yeah, thank you. Welcome. For everybody, Om Shanti. First of all, I'm very sorry for not attending the meeting on time. Actually, I did not get the user ID password. But even though somehow there was a gap. Actually, I asked other sister to send, and there was some communication gap in it. No problem. And even though almost last 30 minutes of Ramakrishna brothers, our today's main speakers message completely I have listened, and really it was fantastic. And I thank Brahma Kumari team for giving me this opportunity to attend the program. Thank you, brother. మన మధ్య యాదగిరి శేఖర్ రావు గారు ఉన్నారు. మీ అందరికీ అన్నయ్య తెలుసు. అండ్ జస్ట్ ఒక 2 days బ్యాక్ వెళ్ళి పర్సనల్ గా బ్రదర్ ని ఇలా చేయాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అసలు నేను బ్రహ్మకుమారీస్ ఈ పాండమిక్ కారణంగా ఎక్కడ కూడా పబ్లిక్ లో వెళ్ళి గ్యాదరింగ్స్ చేయడం కానీ, ప్రోగ్రామ్స్ చేయడం కానీ అప్రోచ్ అవ్వట్లేదు పబ్లిక్ కి. ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ టు స్టాండ్ స్టిల్. సో శేఖర్ రావు గారిని కలిసిన వెంటనే లేదమ్మా చేద్దాము అన్నారు. ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు శేఖర్ రావు గారు, మనకు తాలిబాన్లు వద్దు అని. అంటే మన పిల్లలు తాలిబాన్ లాగా కాకూడదు. సో సమ్వేర్ సో టీచర్స్ ప్లే అ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ in designing the life of a child. So that is why I think ఈ టాపిక్ ఏదైతే తీసుకున్నానో, ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్, రాబోయే జనరేషన్ కి పునాది టీచర్సే వేయాలి. అండ్ బేసికలీ ఈవెన్ ఐఎమ్ టీచర్, మ్యాథ్స్ టీచర్, and I've done my MSc B.Ed in maths, and I worked as a teacher in a school in Hyderabad. And I know what happens in classroom situations లో పిల్లలు మనల్ని ఎంత నమ్ముతారు. బ్లైండ్ ట్రస్ట్ అనేది ఒక టీచర్ మీద ఉంటుందండి. పేరెంట్స్ మీద కూడా అంత ఉండదు, కానీ టీచర్ మీద చాలా ఉంటుంది. మనం ఏది చెప్తే బ్లైండ్ వాళ్ళు దాన్ని ఒప్పుకుంటారు. ఇంట్లో
స్కూల్లో వెళ్ళి పేరెంట్స్ తో ఆర్గ్యూ చేస్తారు. ఎలా ఆర్గ్యూ చేస్తారంటే, లేదు మా టీచర్ ఎలా చెప్పింది, నువ్వే రాంగ్ చెప్తున్నావు అని వాదిస్తారు. అంటే అంత ఒక ఇమోషనల్ బాండ్ అనేది ఒక టీచర్ తో ఉంటుంది. ఆర్ వి లిటరలీ, ఐ మీన్ యాజ్ అ టీచర్ గా, డూ వి రియలీ వాల్యూ దట్ ఇమోషన్ ఆఫ్ అ చైల్డ్? ఒకవేళ ఇఫ్ వి కెన్ లిటరలీ వాల్యూ దట్ ఎమోషన్, వి కెన్ ట్యాప్ ఇట్ and use it in a proper way in designing the life of child. So it's again a big subject. Let me not already chala late ayindi. I request Shekhar Rao garu, please share your valuable thoughts on this particular topic, that is architects. Teachers are architects for future generation. Shekhar ఓం Rao. శాంతి. ఓం శాంతి అక్కయ్య గారు. Om Shanti. ముఖ్యంగా రామకృష్ణ గారు, అలాగే ప్రసాదరావు గారు, నరేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఉన్న ఓం శాంతి అంటే బ్రహ్మకుమారి ఈశ్వర్య, ఈరోజు గురు పూజోత్సవ సందర్భంగా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక సామాన్యుడిగా, అంటే ఒక టీచర్గా, ఒక రాష్ట్రపతిగా ఎదగడం, తన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈ కార్యక్రమం చేపట్టడం. ఒక టీచరే సమాజ నిర్మాత, ఒక గురువు సమాజానికి దిశానిర్దేశం చేసే ఒక మార్గదర్శకుడు. మరి ఈ సందర్భంగా ఈరోజు మనం హుజరాబాద్ కరీంనగర్ జిల్లాలో దాదాపు 950 మందికి ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. గురువులందరికీ కూడా ఉమ్మడి జిల్లా సందర్భంగా ఇప్పుడే అయిపోయింది, 5 నిమిషాలు ఇప్పుడే భోజనం చేసి వస్తున్నాం. అంటే ముఖ్యంగా ఉమ్మడి జిల్లా అంటే గురువులందరినీ కూడా ప్రతి పర్సన్ డెవలప్మెంట్లో కానీ, అభివృద్ధిలో కానీ, అంటే జ్ఞానం రావడంలో కానీ, అజ్ఞానం నుంచి దూరంలో మనల్ని తొలగించడంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు ఉంటారు. మరి ఆ గురువులను ఈరోజు మనం పూజిస్తాం. ఎందుకు పూజిస్తామంటే ఒక టీచర్గా సర్వోన్నత స్థానానికి, అంటే ఒక రాష్ట్రపతిగా, ఒక ప్రథమ పౌరుడిగా ఎదగడం అనేది, అలాగే అబ్దుల్ కలాం గారు కూడా ఒక టీచరు, లెక్చరర్ కావచ్చు, రీసెర్చ్, వారు కూడా రాష్ట్రపతిగా, ఇట్లా అంటే ఉపాధ్యాయుడికి ఉన్న విలువ, గురువుకున్న విలువ. మరి ఈరోజు విలువలతో కూడిన విద్యను ప్రసాదరావు గారు చెప్పారు, అలాగే రామకృష్ణ గారు చాలామంది చెప్పారు. మరి పాండమిక్ తర్వాత అంటే కోవిడ్కు ముందు మనము పిల్లల్ని ఎలా దగ్గర తీసుకోగలిగినాం, ఎలా కోఆర్డినేషన్ ఉన్నది, టీచర్కు ఎంత ఓపిక ఉన్నది, పిల్లల లోపల ఇప్పుడు మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చిందంటే ఆన్లైన్ విద్య ద్వారా, కానీ కొంతమంది ఆన్లైన్ అందలేదు. దాదాపు 50% ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయాం, ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు కొంత టీచర్లను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది మొన్న నాకు అక్కయ్య గారు వచ్చారు, ఇంటికి వచ్చి 2 రోజుల క్రితం లెజెండ్ రాజయ్య గారు తీసుకుని వచ్చారు. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు ఇది ఇంట్రొడక్షన్ ఇచ్చిన, ఇప్పుడు మనం అందరం ఇదైనా రాబో రోజుల్లో ప్రతి టీచర్ లోపల ఒక మార్పు అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉంది అనేది వారు తెలియజేయడం కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సరే ఇలా 56 మంది ఉండొచ్చు, కానీ స్టార్టింగ్లో 85 మంది ఉన్నాం. ఇది మన రాష్ట్రంలో, మన జిల్లాల్లో ఒక సహనాన్ని, అంటే విలువలతో కూడిన విద్యను అందించడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కోవిడ్ తర్వాత నేచురల్లీ పిల్లలంతా కూడా మార్పు వచ్చేసింది, తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చేసింది, టీచర్లో కూడా మార్పు వచ్చింది, మేనేజ్మెంట్లో కూడా మార్పు వచ్చింది. ఎందుకంటున్నంటే ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కొంత క్షీణించిపోయింది. అంటే రెగ్యులర్ హ్యాబిట్స్, రొటీన్ వర్క్ అనేది ఆగిపోయింది. దానివల్ల కొంత సమతుల్యత చేంజెస్ వచ్చినాయి, అంటే బ్యాలెన్సింగ్ డిఫరెన్స్ అయింది. సో మరి అట్లాంటి వాటిని అన్నిటిని కూడా ఓవర్కమ్ కావాలి అంటే ఇప్పుడు పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమైనాయి. గత 4 రోజుల నుంచి పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. మరి రేపు రాబో రోజుల్లో మనం కొంత కోర్స్ వాళ్ళ సహనాన్ని, వాళ్ళ ఓపికను, పిల్లలు ఏ ఇతరత్ర అలవాట్లకు అలవాటు పడి ఉన్నారో, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏముందో,
వాళ్ళ రీడింగ్ స్కిల్స్ పోయినాయి, రైటింగ్ స్కిల్స్ పోయినాయి, లిజనింగ్ పోయింది, స్పీకింగ్ కూడా పోయింది, బాడీ లాంగ్వేజ్ కూడా పోయింది. మరి ఈరోజు మన భారతీయ సంస్కృతిని అవన్నిటిని విలువలను కాపాడాల్సిన బాధ్యత టీచర్లకు ఉన్నది. మరి దీన్ని మనం అందరం కూడా కంకణబద్దులై అంటే భారతీయ సంస్కృతిని, భారతీయ విలువలను కాపాడుతూ, సమాజాన్ని కాపాడుతూ, సమాజానికి దిశానిర్దేశం చేసే గురువులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర పనిచేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో దాదాపు ఒక 4 లక్షల పైచిలకు టీచర్లు పనిచేస్తా ఉన్నారు. అది కార్పొరేట్ కావచ్చు, బడ్జెట్ స్కూల్స్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఐసిసి కావచ్చు. మరి ఆ టీచర్లకు దిశానిర్దేశం తీసుకోవడం ఈ యొక్క బ్రహ్మకుమారి ఈశ్వరయ్య గారు అంటే ముఖ్యంగా ఈ ఎంటైర్ తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉండవచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, భారతదేశం అంటుండొచ్చు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో రాబో రోజుల్లో మనము ఒక 2-3 నెలలు ఈ సెప్టెంబర్ మంత్ కానీ అక్టోబర్, నవంబర్ మనము విలువలు కనుక కాపాడనిట్లయితే, అంటే విలువలు కాపాడకపోతే, విద్యను సక్రమమైన మార్గంలో వాళ్ళను తీసుకురాకపోతే ఒక తరం వెనుకపోతుంది. అందుకే నేను చెప్పిన మన పిల్లలు తాలిబాన్లు కాకూడదు. మన భారతీయ సంస్కృతిలో ఒక సెక్యులర్ స్టేట్ ఇది. అన్ని మతాలు, అన్ని కులాలు, ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి కులాన్ని గౌరవిస్తాం. కేవలం అది ఎక్కడ అంటే గడప వరకే ఉండాలి. ఆ కులాలు, మతాలు, ఆ వైషమ్యాలు అవన్నీ కూడా గడప దాటినమంటే మన సంస్కృతి అంతా కూడా ఒకటే ఉండాలి. ఇంటి గడప దాటినమంటే అందరం అన్నదమ్ముల లెక్క, అక్క చెల్లెల లెక్క, ఒక సోదర భావం. ఆ భావాన్ని పెంపొందించాలి అంటే పాఠశాల స్థాయిలో, అంటే స్కూలింగ్లోనే జరగాలి. అదంతా కూడా స్కూలింగ్లోనే జరగాలి. మరి ఆ స్కూలింగ్లో నేర్పేది ఎవరు అంటే టీచర్స్. సో ఆ టీచర్స్కు రిసోర్స్ పర్సన్స్ ఎవరు అంటే ఇలాంటి వక్తలు, రామకృష్ణ గారు కావచ్చు, ప్రసాద్ సార్ కావచ్చు, ఇలా అంజలి మేడం కావచ్చు, ఇంకా రకరకాల మంది, చాలా మంది మేధావులు ఉన్నారు, మా ట్రస్మాలో కూడా ఉన్నారు. కాబట్టి నిత్య విద్యార్థి లెక్క టీచర్ను తయారు చేయాలి. నిత్య విద్యార్థి లెక్క ప్రతిరోజు అప్డేట్ కావాలి, ప్రతి క్షణం అప్డేట్ కావాలి. అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అవుతాడు టీచర్, అవుతాడు. కాబట్టి మనము ఇలాంటి రిసోర్స్ పర్సన్స్ తీసుకొని ముందు ట్రస్మా మీకు 100% కాలాతీతమైంది. కాబట్టి 3 గంటల స్టార్ట్ అయింది, 2 గంటలు మనము ఇలా ఉండడం. నేను కూడా వాస్తవంగా దీని కొరకు ఇక్కడ ఆయన యాక్చువల్ ఆన్ ద వేలో ఉంటే కట్ అవుతుందని నేను కరీంనగర్ వచ్చేది, హుజరాబాద్లో కేవలం ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆగిపోయినా, 3 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి. సో రాబో రోజుల్లో మనం తెలంగాణ అంతా కూడా అట్లీస్ట్ ఇక్కడ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మన టీచర్లందరినీ కూడా ట్రైన్ అప్కు మీ యొక్క అవసరము, ఆవశ్యకత ఉందని ఖచ్చితంగా బ్రహ్మకుమారి ఏదైతే మనకి ఇలా ఈశ్వరయ్య గారు, వారు అక్కయ్య గారు ఉన్నారో, ఖచ్చితంగా మీరు మున్ముందు మా పాఠశాల స్థాయిలో మా టీచర్లకు కొంత బోధన, అంటే ఇట్లాంటి కౌన్సిలింగ్స్, ఇట్లాంటి మీటింగ్స్, ఇట్లాంటి షెడ్యూల్స్, జూమ్ కానీ ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ కొన్ని క్లాసెస్, కొన్ని తరగతులు అవసరం ఉన్నది. ఎందుకంటే టీచర్ ఎంత నేర్చుకుంటే కొన్ని వేల విద్యార్థులకు వనరులు తయారు చేస్తాడు భారతదేశానికి, ప్రపంచానికి. ఒక రిసోర్స్ పర్సన్ తయారు చేయాలి అంటే మేధావుల అవసరం ఎంతైనా ఉంది. మేధావి చాలా మంది, ఇలా ప్రసాద్ సార్ కానీ, ఇలా నరేంద్ర సార్, చాలా మంది ఉన్నారు. సార్ నీసా అడ్వైజర్, ప్రసాద్ సార్ ఒక నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పర్ఫెక్ట్గా రిసోర్స్ చేసి ఎన్నో రాష్ట్రాల ఉన్న టీచర్లందరికీ కూడా ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. ఈ పాండమిక్ టైంలో రోజుకు ఒక 8 గంటలు పనిచేస్తూ ఉంటారు జస్ట్ ట్రైనింగ్ కోసమే. అంటే ఇట్లా చాలా మంది ట్రస్మాలో ఉన్నారు సార్ లెక్క. కాబట్టి మీరు రాబో రోజుల్లో ఒక టైఅప్గా మనం కలిసి ఖచ్చితంగా దీన్ని కొంత మూమెంట్ చేసి, పిల్లలు పాండమిక్ తర్వాత మన చేతులు లేరు. ఇప్పుడు ఈ రీఓపెన్ జరిగిన సందర్భంలో నేను చూస్తా ఉన్నా, చాలా మంది కరస్పాండెంట్లు ఫోన్ చేస్తా ఉన్నారు, టీచర్లు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా పిల్లలు కాన్సన్ట్రేషన్ పోయింది. అంటే సూక్ష్మంగా బోర్డును చూసే పరిస్థితి లేదట. నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నా మీకు. బోర్డును చూసే పరిస్థితి లేదు.
ఎప్పటికీ అటు ఇటు ఆగుతా ఉన్నాడు. చేంజెస్ వస్తున్నాయి మన లోపల. అంటే సిట్టింగ్ మారింది పిల్లవాడిది ప్రత్యక్ష బోధనలో. సిట్టింగ్ మారింది, బోర్డును చూడలేకపోతున్నాడు, ప్లస్ కింద కూర్చుంటున్నాడు, మీద కూర్చుంటున్నాడు, రకరకాల విన్యాసాలు చేస్తా ఉన్నాడు. సేమ్ టైం బోరింగ్ అంటున్నాడు, క్లాస్లో కూర్చుంటే బోరింగ్ అంటున్నాడు. అంటే మైండ్లోకి ఇళ్ళకి వెళ్ళట్లేదు. ఇక్కడ మీరు చెప్తా ఉంటారు, అంటే ఈ జ్ఞానం ఇక్కడికి వెళ్ళట్లేదు అని మనం చెప్పే పాయింట్ అంతా కూడా. సో అట్లాంటి అలవాట్లతోని వాని తిండి కూడా డిఫరెంట్ అయింది. ఎందుకంటే మార్నింగ్ లేవడం 9-10 గంటలకు లేవడం అంటే వాని అంటే క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది కూడా మొత్తం దెబ్బతిన్నది. కాబట్టి ఆ యాటిట్యూడ్ను, వాని యొక్క క్యారెక్టర్ను, అవన్నీ కూడా కెరీర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక తరం దెబ్బతింటుంది. ఎక్కడంటే ఒక బ్రిటిష్ ఉదాహరణ, స్వాతంత్రం ముందు బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏలిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇలా ముందుంది మనకన్నా, తెలంగాణ కన్నా. కారణం ఏంటంటే మన దగ్గర నవాబులు ఏలినరు, నిజాం పరిపాలన జరిగింది, మనకు ఉర్దే నేర్పినరు, మనకు ఆంగ్ల భాష వద్దన్నారు, ఉర్దూ హిందీ నేర్చుకున్నాం, ఆంగ్లంలో ఈరోజు పర్ఫెక్ట్ కాలేకపోయినాం. ఆంధ్ర పర్ఫెక్ట్ అయింది, ఆంధ్ర తెలివంతులైనరు, ఆంధ్రాలో డబ్బు ఉన్నది. ఇలా ఆంధ్ర ముందున్నది రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, డబ్బు పరంగా కానీ, ఆర్థిక అన్ని రకాలు కూడా. ఈవెన్ ఎదుటోళ్ళను దోచుకున్నట్లు కూడా ఆంధ్ర ముందున్నది. కానీ తెలంగాణ ఎలా కారణం ఏంటంటే ఈ నవాబులు పరిపాలించారు కాబట్టి మనం ముందు పోలేకపోయినాం. ఇప్పుడు కూడా నేనేమంటే ఈ సమయంలో, పాండమిక్ సమయంలో మనము గనక సరి అయిన విద్యను తెలంగాణలో గనక అందించలేని పక్షంలో ఒక తరం వెనుకపోతుంది, ఒక 10 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. ఇప్పటికే మనం వెనుక్కున్నామంటే ఇంకా వెనుకకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇలాంటి ట్రైనింగ్స్, ఇలాంటి మీటింగ్స్ బాగా అవసరమని, ముఖ్యంగా నేను నరేంద్ర రెడ్డి సార్ ఉన్నారు, ప్రసాద్ సార్ ఉన్నారు, అక్కయ్య గారు ఉన్నారు, బ్రహ్మకుమారి గారు, వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇనిషియేట్ తీసుకున్నారు. ఎన్ని సందర్భాల్లో అయినా, ఎన్ని సమయాల్లో అయినా ఇలాంటి మీటింగ్స్ పెట్టి ఎడ్యుకేట్ చేసి పిల్లలను ముందు తీసుకోవడం మీ పాత్ర ఎంత అవుతుందో అంతకన్నా ఎక్కువ పాత్ర మేము పోషిస్తామని ఒక సంఘం తరపున నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మరీ మీకు ధన్యవాదాలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, మళ్ళొక్కసారి గురువులు మించిన దైవం లేదు. నాకు ఎవరైతే చెప్పారో ఆ గురువులందరికీ కూడా పాదాభివందనలు చెప్తూ, గురువుల దగ్గర మూడు ఉంటాయండి. శివుడికి 3 కన్నులు ఉన్నట్టు 3 కన్నులతోని ముల్లోకాలు వెళ్తున్నాడు. గురువు కూడా 3 కొమ్ములతోని ప్రపంచాన్ని వెళ్తున్నాడు. 3 కొమ్ములు ఏంటి అంటే, గాక్ కొమ్మిస్తే గు, రాక్ కొమ్మిస్తే రు, వాక్ కొమ్మిస్తే వు. చూడండి, మనకు 3 కొమ్ములు ఉన్నాయి. గాక్ కొమ్మిస్తే గు అంటే గు, రాక్ కొమ్మిస్తే రు, వాక్ కొమ్మిస్తే వు. అంటే మనకు 3 కొమ్ములతో ప్రపంచాన్ని వెళ్తున్నాం, 3 కన్నులతో శివుడు ప్రపంచాన్ని వెళ్తున్నాడు. ఆ కొమ్ములే మనల్ని కాపాడుతున్నాయి, ఆ కన్నులే ప్రపంచాన్ని కాపాడుతున్నాయి. కన్నులు, కొమ్ములు ఇవి 2 మనకు అవసరం. ఈ రెండిటితో నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు చెప్పా, గురువు యొక్క అవసరము, ఆవశ్యకత చెప్పా. మరి ఈ సందర్భంగా నన్ను గెస్ట్ గా పిలిచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు. జై ట్రస్మా. థ్యాంక్ యూ, చాలా చాలా ధన్యవాదాలు శేఖరరావు గారు. మీరు అన్నట్టు ప్రాక్టికల్ గా పాపం పిల్లలకి ఆ కాన్సన్ట్రేషన్, ఆ స్టెబిలిటీ అన్నది పోయింది. బికాజ్ ఇంట్లో కూర్చుని ఫోన్ పట్టుకొని ఎక్కడైనా, ఏ సిచ్యువేషన్ లో అయినా, ఏ సందర్భంలోనైనా విందాంలే, క్లాసే కదా అంటే వాళ్ళు తమ దినచర్య ఏదైతే ఉందో, రోజువారీ దినచర్య ఏదైతే ఉందో అది బాగా డిస్టర్బ్ అయింది. దట్ ఈస్ ట్రూ, 100% ట్రూ. మళ్ళీ దీన్ని ఒక స్ట్రీమ్ లో తీసుకురావడం ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎ టీచర్. అండ్ డెఫినెట్లీ మీరు అన్నారు బ్రహ్మకుమారీస్ తరఫున కూడా సేవలు. అండ్ యాక్చువల్లీ బేసికలీ ఈ ప్రోగ్రామ్ ఒక పునాది అని చెప్పాలి. బికాజ్ ఐ హ్యావ్ డిజైన్డ్ కోర్స్ స్పెషలీ ఫర్ టీచర్స్. పిల్లలకి ఎలాగో మనం చెప్తూ ఉంటాము, లేదని కాదు, కానీ స్పెషలీ ఫర్ టీచర్స్ ట్వైస్ అ వీక్. అంటే దిస్ విల్ బి ప్యూర్లీ ఆన్లైన్. బికాజ్ ఎలా ఉంటుంది అంటే టీచర్స్ మా దగ్గరికి రావడం కానీ, మేము టీచర్స్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ బేసికలీ వి బ్రహ్మకుమారీస్ ఫోకస్ ఆన్ ఇమోషనల్ హెల్త్ ఆఫ్ అ చైల్డ్. సో ఒక చైల్డ్ యొక్క ఇమోషనల్ హెల్త్ ని మనం గ్రో చేయాలి, ప్రాపర్ గా దాన్ని డెవలప్ చేయాలి అని అంటే ఫస్ట్ టీచర్ ఇమోషనల్ హెల్త్ బాగుండాలి. టీచర్ ఇమోషనల్ హెల్త్ బాగుండాలి అంటే టీచర్ హ్యాస్ టు టేక్ ప్రాపర్ డైట్. ప్రాపర్ ఏ డైట్?
అంటే ఎటువంటి డైట్ గురించి మాట్లాడుతున్నాను అన్నది, అది మేము బ్రహ్మకుమారీస్ హ్యాస్ డిజైన్డ్ అ కోర్స్ ఫర్ దాట్. అండ్ మా టీచర్ బాగుంటే పిల్లలు ఆటోమేటిక్ గా బాగుంటారండి. ఎందుకంటే పిల్లలు చాలా ఇన్నోసెంట్. మనం ఏం వేస్తామో, వాళ్ళ లోపల ఏ రాయి వేస్తామో, ఆ రాయి ఎన్ని రిపుల్స్ క్రియేట్ చేస్తుందో, ఆ రిపుల్స్ రేడియేట్ అయ్యి సొసైటీలో ఎలా వెళ్ళిపోతుందో, మీరు అన్నట్టుగా అది తాలిబాన్ కి దారి తీస్తుందా, లేక అబ్దుల్ కలాం లాంటి పర్సనాలిటీని డెవలప్ చేసి మనకు సొసైటీకి అందజేస్తుందా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టీచర్. సో స్పెషల్లీ టీచర్స్ కోసమే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. అండ్ ఆల్రెడీ రాజయ్య గారితో మాట్లాడాను, అండ్ దే ఆర్ స్టార్టింగ్ విత్ దాట్ పర్టికులర్ లెజెండ్ స్కూల్ టీచర్స్ తో ట్వైస్ అ వీక్, హాఫ్ అన్ అవర్. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ కి మించి ఎవరి దగ్గర టైం లేదు ఈ రోజుల్లో. అండ్ దట్ టు మన జూమ్ లోనే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. డెఫినెట్లీ ఇది ఒక టార్గెట్ గా పెట్టుకొని ప్రతి ఒక్క టీచర్ ని అక్కయ్య గారు ఉండండి ఇంకా మరి. ప్రసాద్ సార్ మరి అనే కారు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే క్యారియన్, ఐ థింక్ షీ ఇస్ మ్యూటెడ్. ఐ థింక్ శేఖర్ ఖాన్ మరి మీరు బయలుదేరుతారా? బయలుదేరుతాను కదా, సమయం బాగైంది. రైట్. సిస్టర్ యూ కెన్ ప్రొసీడ్. ఐ థింక్ నరేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా? మీరు మ్యూట్ అయ్యారు. సిస్టర్ ప్లీజ్ కంటిన్యూ ద ప్రోగ్రామ్. అన్మ్యూట్ చేసుకోండి. స్టిల్ యు ఆర్ ఇన్ మ్యూట్. అక్కయ్య పైన ఒకటి సౌండ్ సింబల్ ఉంటది కదా, మీకు ఫోన్ వస్తే అది అయిపోయినట్టుంది. అది ఆఫ్ ఆన్ చేయండి ఒకసారి. I think we can request Mr. Narendra Reddy to, present his views. Can you listen to me? Yes, sister. Yeah, sorry for the interruption. Actually, complete data, mari landline data to problem వచ్చింది. So I am connecting through phone. Actually, నేను phone ద్వారా connect అయ్యాను. This is actually phone setup లో ఉన్నాను నేను actually. So మా landline net problem ఉంది. So thank you very much. Thank you very much all the teachers, those who have participated in this program. And ప్రసాద్ రావు గారు, అదే విధంగా శేఖర్ రావు గారు, నరేంద్ర గారు ఉన్నారండి? నరేంద్ర గారు, కెన్ యూ లిసన్ టు మీ?
యా సో ప్రకృతి కూడా మనకు కొంచెం సహకరించినట్లయితే ఐ థింక్ వీ వుడ్ హ్యావ్ డన్ a better this thing. Anyways, thank you all the teachers, those who have attended this program. Thank you very much to all teachers. Devidanga Prasad Rao gariki, Narendra Rao gariki, and Narendra Reddy gariki, and Shekhar Rao gariki. Andarki chala chala dhanyavadalu. Thank you very much. Thank you, madam. Thank you, madam. Thank you. Thank you.